మన జీవితంలో మరి ఎక్కువ పాత్ర పోషించేది పరిశుద్ధాత్మ. Holy Spirit, God has more prominence in our life right now. మరి ఆ పరిశుద్ధాత్మ అందరికీ దొరుకుతుందా? But is that Holy Spirit anointing, will it be upon anyone? బాప్టిజం Everyone? తీసుకుంటే దొరుకుతుందా? Just because you take baptism, do you receive the నమ్ముకోవడం Holy వల్ల Spirit? దొరుకుతుందా? If you have just believed, do you receive the anointing? దేనిని బట్టి నీకు దొరుకుతుంది? What are the things that is required for you to receive the నోటితో anointing? ఒప్పుకుంటే దొరుకుతుందా? If you believe in your mouth, do you receive the Holy Spirit? హృదయంతో విశ్వసించడం వల్ల దొరుకుతుందా? If you believe in your heart, do you receive the anointing of the Holy Spirit? ఎందుకంటే ఇవి మాత్రమే చాలా మందికి తెలుసు. Because many people limit only with certain things. ఆ పరిశుద్ధాత్మకి ఇంకొక లక్షణం ఉంది. There are other important aspects too. అది ప్రతి విషయంలోనూ ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. And He keeps on instructing us in the way of the Lord. ఆ ఇన్స్ట్రక్ట్ చేసేది ఏంటంటే వాక్యంతోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. And the instruction that comes from the Holy Spirit is only from the Word of God. కానీ ఆ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? But what are the qualities of the Holy Spirit? ఆ What are the ఆత్మ మీలో characteristics? ఉంది అని అంటే దేవుడికి ఇష్టమైన విధంగానే మిమ్మల్ని నడిపిస్తుంది, కానీ ఈ లోకానుసారంగా నడిపించడానికి ఆత్మ పని చేయదు. The Holy Spirit will always lead according to the will of God and the plan of God and the way of the Lord, not according to your will. ఆ ఆత్మ యొక్క లక్షణము మంచి స్పిరిట్ అని అర్థము. Holy Spirit, God is always a good spirit. దానినే ఉపకారాత్మ అంటారు. That is called as a spirit of good or spirit of వర్తమానం పేరు benevolence. ఉపకారాత్మ. A spirit of benevolence. నెహెమ్యా 9:20 ఒకసారి చూడండి. నెహెమ్యా 9వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 20. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి, నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఉపకారాత్మ ఎందుకు ఇచ్చారు? Why did the good spirit given to us? ఆ ఉపకారాత్మ యొక్క లక్షణం ఏంటంటే The వాక్యం నేర్పిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఏమి చెయ్యాలి అని పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నడిపించేది ఉపకారాత్మ యొక్క లక్షణము. The Holy Spirit, God, which is at this particular point is called as a good spirit, will teach you in the right way. మన్నాని ఇవ్వట మానలేదు అంటే వాళ్ళకి వాక్యం చెప్తూనే ఉన్నావు, వాళ్ళు విన్నా వినకపోయినా వాక్యం అయితే చెప్పుకుంటూనే ఉన్నావు. Whether they heard or obeyed or not, you are always constantly feeding them with the word of God. ఆ ఉపకారాత్మ దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. And the good spirit will always remind you of all the goodness of God. వాళ్ళు తినే తిండిని జ్ఞాపకం చేస్తారు, వాళ్ళు తాగే నీళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. And everything He will keep on teaching us about what we వాళ్ళని అది మానలే లేదు ఆయన. Now He did not give up of what He was doing. Exodus 16:15. నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 16 వర్స్ 15. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది ఏంటి అని వాళ్ళకి తెలియలేదు అని అంటే వాళ్ళలో ఆ గుడ్ స్పిరిట్ అన్నది లేదు కాబట్టి అక్కడ ఉన్నది ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కాలేదు. Since the good spirit was not there in the Israelites, they were not able to recognize what they were eating. అలాగే ఎవరైనా దేవుడు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నా, గుర్తించుకోలేకపోతున్నా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నా, దానికి అర్థము వాళ్ళు గ్రహించట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ వారిలో లేదు. Now the word of God, when it is not understood by people, that means the good spirit is not in them. That's the reason they are not able to understand the word of God, which is manna. పరిశుద్ధాత్మ వారిలో లేరు కాబట్టి వాళ్ళు అనుకున్నదే అది నిజం అనుకుని ఇది పరిశుద్ధాత్మ నడిపింపు అని దానికి ఒక పేరు వాళ్ళే పెట్టేస్తూ ఉంటారు. But they have renamed the Holy Spirit with different things with their understanding, thinking that it could be the Holy Spirit. కానీ ఇదే జనాంగము ఏమన్నారు? ఐగుప్తులో లేదా, ఐగుప్తులో భోజనాలు లేవా, ఐగుప్తులో మాకు కావలసిన కూరగాయలు దొరకలేదా, ఐగుప్తులో సమాధులు లేవా అనే పలికారు వాళ్ళు. Now these are the Israelites who said, were there not cucumbers there in the land of Egypt, were there not fish in the land of Egypt, was there not good food, everything they were comparing. అంటే దీనికి అర్థము వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏమి తిన్నారో, ప్రాచీన జీవితంలో ఏమేమి తిన్నారో జ్ఞాపకం తెచ్చుకున్నారు, కానీ ఆయన వారికి దేవదూతలు తినే మన్నాను ఇచ్చింది మాత్రము జ్ఞాపకం రాలేదు వాళ్ళకి.
Because of their old nature, they were recollecting only to the worldly related food, but they were not relating them that they were getting the spiritual food, which is manna. వాళ్ళకి అది గుర్తు లేదు కాబట్టి, వాళ్ళకి దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం లేదు కాబట్టి, ఐగుప్తు దేశంలో వాళ్ళు అనుభవిస్తున్న శ్రమలు గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళు తిన్న భోజనం గుర్తు తెచ్చుకున్నారు. అక్కడి నుండి విడుదల పొందుకుని అరణ్యంలోకి వచ్చి వాళ్ళు తినే మన్నాను గుర్తు తెచ్చుకోకుండా ఐగుప్తుకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. When they were caught up in bondages and slavery, they wanted the freedom, and when they got the freedom, they wanted to go back to Egypt thinking about the food they were getting there. అంటే అక్కడ అనుభవించిన శ్రమలు భయంకరమైన శ్రమలు, కానీ దానిని వాళ్ళు ఆ ప్రాచీన జీవితంలో అనుభవించిన శ్రమలు అవి పెద్దగా ఎంచలేదు, కానీ అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న సమస్యలని పెద్దగా ఎంచారు. They were really oppressed when they were caught up in slavery in Egypt. But when they were given freedom, they wanted to go back to the same slavery because for them the food was more important rather than getting the food which was spiritual food in the wilderness. దానికి అర్థం ఏంటి? What does it mean? వాళ్ళు శరీరానుసారులా ఆత్మానుసారులా? Are they people walking in the spirit or operating in the flesh? ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద గుర్తు పెట్టుకుని దేవుడు ఇన్ని కార్యాలు చేశారు, ఈ కార్యం మన జీవితంలో చేయలేరా అని ఒక నమ్మకం కలిగి ఉంటారు. A spiritual person will always think that these are the things that God has done in my life and they will be thankful always. That is called ఉపకారాత్మ యొక్క లక్షణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట తప్పక జరుగుద్ది అనే నమ్మకంతో ఉంటారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. A person with a good spirit, that is the Holy Spirit, will always be sure that all things will work out to be good only for him. But the God of ప్రతి Israel, మనిషి కూడా దేవుని యొక్క శక్తిని గుర్తు పెట్టుకోవాలి. every person must recognize and identify the power of God. ఎందుకంటే మనిషి యొక్క లక్షణాలు ఏంటంటే తన ఆలోచన మీద ఉన్న నమ్మకము దేవుడి మీద ఉండదు. Now, whatever people depend upon themselves, they don't depend upon తన God. మీద ఉన్న నమ్మకము దేవుడి మీద ఉండదు. They depend upon themselves and trust upon తన themselves, but they don't ఆలోచన depend మీద on God. ఉన్న నమ్మకము దేవుడి మీద ఉండదు. Even their thoughts also will not depend on God. అందుకే దేవుడు ఏమన్నారు, నా ఆలోచన నీకు దొరకదు అని అన్నారు. That's the reason God said, you will not get my counsel. కాబట్టి ప్రతి మనిషికి కావాల్సింది దేవుడి ఆలోచన ఏంటనేది తెలుసుకోవాలి. Every person must know what is the plan of God in their lives. నువ్వు మనిషి ఆలోచన ఎలా తెలుసుకోగలుగుతున్నావు? మనుషుల వైపు తిరగడం వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. When you turn towards man or when you depend on man, you know what he wants. అలాగే దేవుని ఆలోచన తెలియాలంటే నువ్వు దేవుని తట్టు తిరిగితేనే కదా తెలుసుకోగలుగుతావు. Therefore, if you want to know what God wants, you have to turn towards him and know about him. తెలుసుకోవాలంటే ఆ ఉపకారాత్మ యొక్క లక్షణాలు ఉండాలి. That means you need to have the good spirit in you. ఆ ఉపకారాత్మని పొందుకోవాలి. And you have to recognize and get the whole good spirit in you. ఉపకార ఆత్మ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో ఆ ఆత్మ సమస్తాన్ని గ్రహించగలుగుతుంది, జరిగేది జరగబోయేది కూడా గ్రహించగలుగుతుంది. The good spirit, which is the Holy Spirit, whoever has it, will able to understand all things. అలాగే జాన్ 16:13-15 ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు. జాన్ 16:13-15. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. మీ జీవితంలో ఈ వాక్యము మీ జీవితంలో ఏ విధంగా జరిగించిందో దాన్ని ఎడిఫై చేయండి, దేవునికి ఘనతనివ్వండి, అప్పుడు చూద్దాము. Bring glory to God whether this word as was applied in your life or whether you're practicing this word or not. అంటే ఈ ఉపకారాత్మ యొక్క లక్షణం ఏంటంటే ఆ దినములలో దావీదు జీవితంలో ఎలాగ ఉపయోగం చేసిందో ఆ ఆత్మ సమస్తము మీకు నేర్పించేది. ఆ ఆత్మ బోధించదు, ఏదైతే చూసిందో ఏదైతే వినిందో అది మీ జీవితంలో జరిగించడమే ఆ ఆత్మ యొక్క లక్షణం. The spirit, a good spirit, will just not preach or teach but ensure that you walk in this particular way as it was during the times of David. గుడ్ స్పిరిట్ యొక్క లక్షణాలు ఏంటి? What are the characteristics of a good spirit? ఈ లోకంలో ఉన్న మంచి చెడ్డలు కాదు. It is not about teaching about the things between good and bad. మరలా నేను చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న మంచి చెడ్డల విషయంలో ఎవరైనా మీ గురించి నెగిటివ్ గా మాట్లాడారనుకోండి, If somebody says negative things about you in this world, ఈ లోకానుసారంగా వాళ్ళు తప్పు చేయకపోయినా వెళ్ళి అడగాలి అని అనుకుంటారు. in this particular world, if you are not guilty, if you are not to be doing wrong, you feel like going and asking that person. వెళ్ళి అడుగుతాను, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను అడుగుతాను, అందులో తప్పేముంది, నేను వెళ్ళి అడుగుతాను అని అంటారు. You feel like going and asking what mistakes you have done because you know you didn't do any mistake. నువ్వు అడిగిన వెంటనే నీకు ఆన్సర్ దొరుకుతుందా?
But do you get a correct answer when you ask? దానికి ఇంకొక అబద్ధం చెప్పే పరిస్థితి ఎదురవుతుంది. And the other person who framed you will tell another lie. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమంటారు, నువ్వు వెళ్ళి అడుగు, ఈ రోజు నువ్వు అడగలేదనుకో రేపు మరలా ఇంకొక నింద నీ మీద వేస్తారు అని అంటారు. But the worldly people will give counsel. You have to go and ask. If you don't go and ask, again there will be another blame upon you. కానీ దేవుని యొక్క ఆత్మ ఏమంటదంటే వద్దు, అడగొద్దు, ఇంకొక అబద్ధం వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. But the Spirit of God or the good Spirit will say, don't go and ask, because when you go and ask, they will tell another lie. ఎందుకంటే ఈ లోకంతో ఆలోచిస్తే అడగడం కరెక్ట్. According to the worldly ways, going and asking and clarifying is always good in the worldly దేవుడి ways. ప్రకారం ఆలోచిస్తే అడగకుండా ఉండటం మంచిది. But according to the will of God, the Spirit will not tell you to go and ask. కానీ దావీదు ఎలా అడిగాడో చూసారా? But how did David ask? మీరు నన్ను ఎంతగా తరుముతున్నారు కదా, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే చెప్పండి. Now David will ask Saul, you are pursuing me. If it is really come from the Lord, let me know. నాకు చెప్పండి, నేను ఆయన శాంతిపరచుకుంటాను. Let me know. I will offer a guilt offering to the Lord and satisfy. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. Now this type of spirit or good attitude would be there. కానీ ఆ సమయంలో సౌలు కూడా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దావీదు పలికిన దానికి సమాధానం దొరికింది. Now even David got the peace because Saul replied to it. సమాధానంగా రిప్లై ఇచ్చాడు. He gave an apt reply. కానీ అలాగ అందరూ ఇవ్వగలుగుతారా? But will everybody give the same way, the same type of answer? ఎందుకంటే మనుషులు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేదే కరెక్ట్ అని అనుకుంటారు. కానీ 10 మంది అడిగినప్పుడు మాత్రము వాళ్ళు చేసే విషయంలో వాళ్ళు రియలైజ్ అవ్వరు. Now when people ask means they don't recognize the mistakes that they have done, but they think they are right in what they are doing and saying. ఇవన్నీ ఎలా తెలుసుకోగలుగుతారు? How do you know all these things? మంచి ఆత్మ, ఉపకార ఆత్మ ఉంటేనే నువ్వు చేసే దాంట్లో నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అని నిన్ను రియలైజ్ అయ్యేటట్టు తీసుకొచ్చేది ఆ మంచి ఆత్మ యొక్క లక్షణము. The good spirit will only tell you what you have done. సత్య స్వరూపి అయిన ఆత్మ యొక్క పని సత్యమును నడిపిస్తుంది, సత్యంలోనే నడిపిస్తుంది. The good spirit will always lead you with all truth only. ఆ సత్యము అన్నది దేవుడి వాక్యము. And the truth is nothing but the word of God. ఆ వాక్యాన్ని తీసుకొని మీకు తినిపిస్తుంది. It will take the word of God and feed you. అప్పుడు మీరు బలం పొందుకొని మీరు నడవగలుగుతారు. Then you will gather strength and you will able to walk. అదే సత్య స్వరూపి అయిన ఆత్మ లక్షణము. That is one of the characteristics of the good spirit. అంతేగాని నీ ఇష్టమైంది నువ్వు తినేసేసి నువ్వు నడుచుకుంటూ ఇది సత్య స్వరూపి అయిన ఆత్మ నడిపించారనేది తప్పు. If you go in your own way of understanding and walk in the own ways and then say that you are led by the good spirit or Holy Spirit, that is wrong. అలా చాలా ఉంటాయి. There are so many other things ఆ like this. కాలంలో యేసు శిష్యులకు అన్ని చెప్పలేదే? Jesus did not reveal everything to his ఎందుకు disciples. చెప్పలేదు? Why did he not tell? వాళ్ళు గ్రహింపు లేదు. Because they didn't have proper వాళ్ళ understanding. ఆత్మని ఎంత పొందుకున్నారో అంతే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. The very little amount they received, only little was their understanding. ఎందుకంటే శిష్యులు గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు. Because they were not in the way of understanding. ఈ కాలంలో కూడా చాలా మంది ప్రజలు గ్రహించే స్థితిలో లేరు కాబట్టి పరిశుద్ధాత్మ ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఆయన్ని బాధ పెట్టి దుఃఖపెట్టి ఆర్పి బయటికి గెంటేస్తున్నారు. Even now people, because of their limited understanding, have not received the Holy Spirit in total. They think that they have received, but they have actually grieved him, put him out, and they have sent him outside him. ఎందుకంటే వారిలో పాపము పెట్టుకుని నాలో ఏ పాపం లేదని చెప్పుకుంటారు. Because keeping sin inside their lives, they have said that there are no sin in them. వారిలో కపటము ద్వేషము పెట్టుకుని నేను దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నానని చెప్పుకుంటారు. They were having all sorts of bitterness and all sorts of wrong things, and they are bringing bad name to God. ఒకరిని క్షమించే గుణం లేకుండా ఒకరి మీద నిందలు మోపే గుణం పెట్టుకుని నేను దేవుడికి అనుగుణంగానే ఉన్నాను కదా అని పలుకుతారు. They were having unforgiveness in their heart and they were blaming others and they were telling they were doing things pertaining to God. అలాంటి వారికి వారిలో పరిశుద్ధాత్మ ఉన్నారో లేదో వాళ్ళే తెలుసుకుంటారు. And they will know whether the Holy Spirit God is there in them or not. పరిశుద్ధాత్మ యొక్క లక్షణం ఏంటి? What are the characteristics of the ఆయన Holy యొక్క Spirit? పని ఏంటి? పరిశుద్ధాత్మ పని ఏంటి? What is his role? What is his ఎవరు ఎంత గ్రహించగలరో దేవుడు అంతే బయలుపరుస్తారు, వాళ్ళకి అంత బయలుపరచరు. Now he will not reveal everything to everyone until the person has understanding. He will not reveal. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, దేవుని ప్రత్యక్షతలకు అంతం ఉండదు. There is no limit for revealing, for God అది ఏదో revealing బైబిల్ కి mysteries. మాత్రమే పరిమితమవుతుందని అనుకోకండి మీరు. God will reveal all his mysteries when there is no limitations in అది your mind. పరిశుద్ధాత్మ భూత భవిష్యత్ వర్తమాన సమస్తము కూడా నెరవేరుస్తుంది. The Holy Spirit God will reveal everything of the past, the present and the future. వీళ్ళ పరిశుద్ధాత్మ ఉన్నారనుకో
నువ్వు సమస్తము నువ్వు గ్రహించగలుగుతావు నీకేం జరుగుతుంది అన్నది. If you have the Holy Spirit in you, you will be able to understand everything. present to you. పరిశుద్ధాత్మ నీలో ఉన్న తప్పును ఒప్పింపజేస్తుంది, లేకపోతే నిన్ను జాగ్రత్త పడి తీర్పు తీర్చకుండా జాగ్రత్త పెడుతుంది. Holy Spirit, God will convict you and also ensure that you don't fall into judgment. He will correct you. పరిశుద్ధాత్మ ఎప్పుడు అజంప్షన్స్ లోనికి నడిపించదు. Holy Spirit, God will not lead you into assumptions. అజంప్షన్ అంటే ఇలా అనుకుంటున్నారేమో నా గురించి, అలా అనుకుంటున్నారేమో నా గురించి, వాళ్ళు కావాలనే ఇలా చేసి ఉంటారేమో అని అంటారు చూసారా. రేమో, ఏమో, అనుకుంటేమో, అలాగే ఏమో, అలా ఉందేమో, ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ లేని మాటలు. Whatever things are not confirmed, but even what you see or what you hear may not be true, but you might say this person is maybe speaking like that, this person avoided me, maybe he did not like me. All these thoughts or assumptions, thoughts are nothing which is correct. This is మీరు not being led by the మాట్లాడే Holy Spirit. ప్రతి మాట అవును లేకపోతే కాదు ఇలాగే ఉండాలి. Your speech should be only limited to yes or no. నీకు దేవుడు తెలుసు అని చెప్పుకొని దేవుని యొక్క వాక్యాలు నీకు జ్ఞాపకమే లేకుండా నీకు గుర్తే లేకుండా నువ్వు ఉన్నావంటే నాకు దేవుడు తెలియదని ఒప్పుకోను. You better accept that you do not know who God is, because when situation arises when you're not able to remember the word of God, it's like as if you do not know who God ఎందుకంటే is. నువ్వు దేవుని తెలుసుకున్నావంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటావు. Because if you really know God, you will receive the anointing of the Holy కాబట్టి Spirit. పరిశుద్ధాత్మ సమస్తము నీకు బయలుపరుస్తారు. The Holy Spirit, God, will teach you and lead you in everything which is సరైన true. సమయంలో సరైన వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తారు ఆయన. He will feed you and He will remind you of the word at the right time. వాక్యం ఇలా ఉంది జ్ఞాపకం చేసుకో. The word of God is like this. Remember, He will tell you. దేవుడికి అసహ్యమైనవి ఇవి ఉన్నాయి నువ్వు జ్ఞాపకం చేసుకో. And God hates and God has abomination on certain things. దేవుడికి He will remind ఇష్టమైనవి ఇలా ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకుని ఇలా ప్రవర్తించు. you. He will remind you about the things which pleases God, and He will remind you. ఇవన్నీ గుర్తు చేసేది పరిశుద్ధాత్మ ఉపకారాత్మ యొక్క లక్షణాలు. It is all the Holy Spirit, the good Spirit, that will teach you all these ఈ things and remind you. పరిశుద్ధాత్మ భవిష్యత్ కార్యాల గురించి బోధిస్తూ ఉంటారు. జరగబోయేవన్నీ బోధించుకుంటూ మిమ్మల్ని ముందుగానే ప్రిపేర్ చేస్తారు. The Holy Spirit, God, good Spirit, will teach you about the things that's going to happen also in future. గుర్తుపెట్టుకోండి అపవాది యొక్క పని దేవుడి నుండి దేవుని పిల్లల్ని దూరం చేయడమే అపవాది యొక్క పని. The role of the devil is to separate you from people of God and from God Himself. భవిష్యత్తులో సంభవించబోయే ప్రమాదాల నుండి కూడా రక్షించేది పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. It's the Holy Spirit, God, who will tell you about the warnings and the destructions that is going to come. He will forewarn you. అలాగే నరక శిక్ష నుండి కూడా కాపాడేది పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. And same way, the Holy Spirit, God, will ensure that we don't get caught up into hell. He will teach us all those things. అదే పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఉపకారాత్మ. The other name for the Holy Spirit is the good Spirit. అంటే సత్యమును అంగీకరించని వారు ఈ ఆత్మను పొందలేరు. The people who do not know the truth or do not want to know about the truth will not receive the good Spirit. ఎందుకంటే వారు అనుకున్నదే సత్యం కాబట్టి. Because whatever they think it is right or good. కాబట్టి ఈ సత్యమును వాళ్ళు పొందుకోలేరు. Therefore they cannot receive the truth. వాళ్ళు వాక్యాన్ని వినలేరు. They cannot hear the word of God. చదివినా కూడా గ్రహించలేరు. Even if they read, they cannot understand. విన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. Even if they hear, they cannot understand. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తారు. But the Holy Spirit, God, will always remind you about only the word of God. చూడండి రోమన్స్ 8:5-14 వర్సెస్ జాగ్రత్తగా చదవండి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 14 వచనములు. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 5 to 14 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు ఆత్మీయంగా చంపేస్తది. So let your sinful nature control your mind leads to death. 6th పాయింట్ చదవండి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఆత్మ దగ్గర రాసుకోండి. ఆత్మానుసారమైన మనసు అంటే క్వాలిటీస్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఎక్కడున్నారన్నది మీరు గ్రహించగలుగుతారు. నేను సగం శరీరము సగం ఆత్మ అన్నావు అనుకో నువ్వు నులివెచ్చగా ఉంటున్నావు. If you say you are half operating in the flesh and half operating in the spirit, means you are like a lukewarm Christian. నులివెచ్చగా ఉంటున్నావు. నులివెచ్చగా ఉంటే నీలో రియలైజేషన్ ఉండదు. If you are lukewarm, means you will not get these things. కాబట్టి ఆత్మానుసారమైన మనసు జీవము. అది ఇక్కడ జీవము, పరలోకంలో కూడా నిత్య జీవము దొరుకుతుంది నీకు. But the spiritually minded person will have life and peace, one not only here but also in heaven. నువ్వు ఆత్మానుసారంగా ఉంటున్నావు కాబట్టి నీ కుటుంబంలోను, నువ్వు పని చేసే చోట్ల, నీ పిల్లల జీవితంలోను, నీ జీవితంలోను, నీ భార్య జీవితంలోను ఎప్పుడు సమాధానమే ఉంటుంది. There will be peace in the place you work, in your family, in your neighbors and everything. వాళ్ళ వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
There will not be any disturbances because of them. భయం అన్నది కుటుంబం విషయంలో ఒక భయం అన్నది ముఖ్యంగా ఉండదు. There will not be any fear or anything because of భార్యను the బట్టి family. భర్త భయపడే పరిస్థితిలో ఉండదు, భర్తను బట్టి భార్య భయపడే పరిస్థితిలో ఉండదు. The husband will not be afraid of the wife, and the wife will not be afraid of the husband of what he or she has done. సమాధానం ఉంటే ఒకరినొకరు లోబడి ఒకరినొకరు వాక్యానుసారంగా జీవించగలుగుతారు. And if there is peace, they will understand one another, love one another, and live. మంచి ఆత్మ అంటే ఉపకారాత్మ అన్ని మంచి పనులు చేస్తుంది. అంటే ఉపకారం చేసే పనులు మాత్రమే, మంచి చేసే పనులు, సమాధానం చేసే పనులు చేస్తదే గాని గొడవలకు వెళ్ళదు. వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పుకొని లేనిపోనివి పరిస్థితిలోకి వెళ్ళి పడదు. ఒకవేళ అది అబద్ధమైతే నువ్వు తిరిగి మాటలు తీసుకోగలుగుతావా? A good spirit will not talk about people, will not go into fighting, will not have any assumptions. But what if you have spoken and then you realize that what you have spoken was not right? Can you take back those words back? నువ్వు తీసుకోగలుగుతావా? Can you take back the words which you have spoken? నువ్వు ఒకటి నమ్మేసి అందరికీ నెగిటివ్ చెప్పేస్తావు, తర్వాత అది కాదని నువ్వు తెలుసుకుంటావు. ఆ మాటలకి ఎవరు సమాధానం చెప్పాలి? నువ్వు చెప్పాలి. నీ తరతరాలు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తూనే ఉండాలి రియలైజ్ అయ్యే వరకు. You have framed something which was not the truth and you went about telling to so many people, and for that one particular wrong reason you have to be accountable of what you have spoken. Not only you but your generations down below also. అందుకే చెప్తున్నాను, ఎవరైనాను ఏదైనా ఒక కంప్లైంట్ తీసుకుని వచ్చినప్పుడు జాగ్రత్తగా పరీక్షించాలి. Therefore, if somebody brings a complaint or a gossip to you, you have to be very careful and examine whether it is true or not. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ స్వభావంతో మాట్లాడుతున్నారు. జాన్ 8:44 ముందు పెట్టుకుని వాళ్ళు చెప్పే మాటలు మీరు వినండి. We are keeping John 8:44 in your mind and then examine whether they speak the truth or not. ఇది ఆత్మానుసారంగా ఉంటేనే గ్రహించగలుగుతారు. శరీరానుసారులు ఎప్పుడు వాళ్ళు కరెక్ట్, ఎప్పుడు టిక్ ఇట్లాగే ఉంటది వాళ్ళకి. A carnally minded person will always speak the wrong things, but a spiritual minded person will always be in the right way. 7th verse చూడండి. 7వ వచనం, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన యొక్క మనసు యొక్క లక్షణం అని ఏంటండి? But because the carnal mind is enmity against God. దేవునికి వ్యతిరేకంగా ఉంటది. ఎందుకంటే దేవుని రిసీవ్ చేసుకోదు, ఆయన మాటలను రిసీవ్ చేసుకోదు, ఆయన గద్దింపుని రిసీవ్ చేసుకోదు. It will not receive the instructions or the rebuke or the chastening that comes from God. దేవుని వాక్యానికి లోబడదు. It will not humble or subject to the word of God. అందుకునే తనకు అనుగుణమైన దేవుణ్ణి నమ్ముద్ది. అదే వాళ్ళ దేవుడు, అదే జాన్ 8:44. And it will believe in the God of John 8:44, which is devil. It will believe only in the lies. 8th point చూడండి. 8వ వచనము, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎందుకు సంతోషపరచలేరు? So those who are in the flesh cannot please God. దేవుడు గద్దిస్తే ఇష్టం ఉండదు. Because they don't like rebuke when బుద్ధి it comes చెప్తే from ఇష్టం God. ఉండదు. When somebody gives good counsel, జాగ్రత్త చెప్పినా ఇష్టం ఉండదు. even if people forewarn, they will not be interested. దేవుని ప్రవక్తలను రిసీవ్ చేసుకోరు. They will not receive the prophets of దేవుడు God. వాక్యాన్ని రిసీవ్ చేసుకోరు. They will not receive the word of God. వాక్యాన్ని వినరు. They will not hear the word of వాక్యాన్ని God. గ్రహించరు. But they don't understand the word. కానీ శరీరం చెప్పింది మాత్రము నువ్వు దేవుడిలో ఉన్నావు అంటారు చూస్తారా, దాన్ని మాత్రమే నమ్ముతారు. But to people who are operating in the flesh, they believe in them because they said that you are in God. ఇది శరీరం యొక్క లక్షణాలు. These are all the characteristics of the mind of the flesh. 9th verse చూడండి. 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అవును, అందుకనే పరిశుద్ధాత్మ నీలో ఉన్నారో లేదో నువ్వు గ్రహించలేవు. Now, if anyone does not have the Spirit of Christ, he is not his. That's the reason you are not able to understand whether you have the Holy Spirit or not. అలాగే సౌలు ఒకప్పుడు దేవుని ఆత్మను పొందుకోలేదా? King Saul also received the anointing once. సౌలు కూడా ప్రవక్త అనలేదా పాత నిబంధనలో సౌలుని? Even King Saul was spoken to be called as a prophet. ప్రవచించలేదా? He also prophesied. అదే సౌలుని దేవుని ఆత్మ వదిలేసి దురాత్మ ఎంటర్ అవ్వలేదా? That did not God leave Saul, and a tormenting and a depressing spirit entered Saul? ఒక్కసారి దురాత్మ ఎంటర్ అయిందంటే ఆ మనిషి ఏం చేస్తారో ఎలా ప్రవర్తిస్తారో ఆ మనిషి రియలైజ్ అవ్వరు. And when a tormenting spirit or an evil spirit enters into a person, he will not even recognize his behavior. అప్పుడు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు, అదే కరెక్ట్ అని అనుకుంటారు. They will believe everything which is lies, and they believe only in the lies. అందుకే సౌలు చేసినంత కాలము, అతను జీవించినంత కాలము అతను చేసేదంతా కరెక్ట్ గానే కనిపించింది. That's the reason Saul believed that whatever he was doing was only right. ఎందుకంటే సమూయేలు
గిల్గాలులో బలి అర్పించడానికి 7 దినాలు నువ్వు ఇక్కడ ఉండాలి అన్నప్పుడు ఫిలిష్తీయులకు భయపడి మనుషులు చెప్పిన మాటలు విని అక్కడ బలి అర్పించేశాడు. Prophet Samuel told King Saul to wait after the offerings was done during Gilgal, but he was fearing man and he offered the sacrifice to please man. లోక ప్రకారం చూస్తే అది అతను చేసింది కరెక్టే. According to the worldly ways of thinking, what Saul did was right only. ఫిలిష్తీయుల పని ఏంటి? ఇశ్రాయేలు జనాంగాన్ని రాజుని చంపేయాలి, వాళ్ళని బతకనివ్వకూడదు అన్నదే వాళ్ళ మైండ్. Now the things Saul was thinking is not to kill everybody, but the instruction was ఆ different. ప్లేస్ లో ఎవరున్నా భయపడతారు. Whoever was there, they will be afraid. కానీ అక్కడ అతను లోకపరంగా చూస్తే సౌలు చేసింది కరెక్ట్ గానే కనిపిస్తుంది. What Saul did according to the worldly ways and the thinking was right only. కానీ అతనికి దేవుడు కూడా ఒకరు ఉన్నారని జ్ఞాపకం ఉండాలి కదా. But he should always have remembered that God's instructions was the most important. అందుకనే సౌలు ప్రవర్తించింది కరెక్ట్ అని అతను అనుకున్నాడు. That's the reason Saul thought whatever he was behaving was right. అందుకనే బలి అర్పించాడు. And that's the reason he went about offering a sacrifice దేవుడి even before చిత్తాన్ని Samuel could come. జరిగించానని పలుకుతున్నాడు. And he was also telling that he did God's will. మరి అతనిలో ఉపకారాత్మ ఉందా లేదా? But did he have the good spirit in him or not? ఆ సమయంలో కూడా ఉపకారాత్మ ఉంది. Even at that time also, since the Holy Spirit is the same, good spirit was there. ఆ ఉపకారాత్మ ఉండటం వల్లే సమూయేలు అతనికి చెప్పడం జరిగింది. And because the good spirit was there, Samuel was able to go and tell ఆ him. ఉపకారాత్మ పని జరిగించాలంటే సౌలు ఆ ఉపకారాత్మకి కనెక్ట్ అవ్వాలి గాని తన ఆత్మకి కనెక్ట్ అయ్యాడు కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పింది అతను వినలేకపోయాడు, ఎందుకంటే అతనికి వినిపించలేదు కాబట్టి. Saul was supposed to hear the good spirit's instruction, that is the Holy Spirit, but since he believed in his own instruction, he was listening to his own spirit instead of the Holy Spirit. అలాగే రెండోసారి కూడా అదే తప్పు చేశాడు. నన్ను క్షమించండి, నేను దేవునికి విరోధంగా పాపం చేశానని సమూయేలు దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. And again, second time he did the mistake again, and he went about asking, please forgive me for what I did. పొందుకున్నాక కూడా మరలా అదే తప్పు చేశాడు. After receiving the forgiveness also, he did the same mistake again. అతను ఏంటి అమాలేకులందరినీ చంపే, పిల్లలు గాని జంతువులు గాని ఎవరిని ఉంచొద్దు, అందరినీ చంపేయమని చెప్పారు. The instructions was to destroy all the Amalekites, including the children, the cattle and everything. ఎందుకు చంపమన్నారు? దేవుడు కదా, దేవుడికి జాలి కరుణ కావాలి కదా, ఎందుకు చంపమన్నారు అని అనుకుంటారు మనుషులు. Some people will ask this question, God is a compassionate God, why did God instruct to go and kill somebody? వాళ్ళని చంపడం వల్లే ఎందుకు చంపాలి అని దేవుడిని క్వశ్చన్ చేస్తారు చూసారా, వాళ్ళని కాపాడడానికి అది జరిగింది. The reason why God told them to destroy them is because these are the people who will come and destroy if you don't destroy them. కానీ ఆ రోజు అతను మొత్తం చేయలేదు. మంచిగా ఆరోగ్యంగా ఉన్న మేకల్ని ఎద్దుల్ని అవన్నీ తీసుకుని అతను వచ్చి నేను దేవుడు ఆజ్ఞనే పాటించానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. He indeed spared the cattle and the good sheep and everything, and including the king of Amalekite, he did not kill them or destroy them. నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతారు. Immediately Samuel will come and ask us, what have you ఎక్కడ done? దేవుడు చెప్పింది నువ్వు ఎక్కడ చేసావు అని అడుగుతారు. Where have you obeyed to the instruction that నువ్వు God has ఎక్కడ given you? దేవుని ప్రేమించావు, నువ్వు ఎక్కడ దేవుడు చెప్పింది నువ్వు జరిగించావు అని అడుగుతారు. What did you do? Did you really love God means you would have followed his instructions? కానీ వెంటనే అక్కడ సౌలు ఏమంటాడు తెలుసా? అలా అనొద్దు, దేవుడు చెప్పిందే నేను చేశానని మాట్లాడతాడు. Immediately he starts justifying to Samuel, telling that don't say like that, I did only what God told me to do. అప్పుడు దేవుడు చెప్పిందే నువ్వు చేసావు అని నువ్వు అన్నావు కదా, దేవుడు నీకు రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నారు కానీ ఆయన చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నీ నుండి రాజ్యం తీసివేయడం జరిగింది అని ఉంది. And since you have been disobeying and you are justifying, the kingdom that was given to you will be torn and will be given to a person, to another person. ఇలాగా ఎంతమంది ఉన్నారు? How many people are there like this today? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఉపకారాత్మ మీలోనే ఉంటది. God's spirit, Holy Spirit, a good spirit, it will be there inside you. దేవుడు వాక్యంతోనే నువ్వు దాన్ని వెలిగించుకోగలుగుతావు కానీ నీ స్వబలంతోనూ నీ సొంత ఆలోచనతో ఆయన ఆత్మను నువ్వు వెలిగించలేవు. You can enlighten the Holy Spirit in you only with the word of God, but not with your own spirit. అయినా కూడా ఎందుకు వాక్యం నేర్పిస్తూనే ఉంటారు? Why is that God again and again will be teaching you the word ఏదో of God? ఒక రోజు ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోతావా? గ్రహించి ఆ ఆత్మను వెలిగించుకుని నీ జీవితంలో మరలా నువ్వు వెలుగుతూ నువ్వు నడవలేకపోతావా అన్న దేవుడి ఉద్దేశంతో మన్నా ఇవ్వడం మానలేదు, నీళ్లు ఇవ్వడం మానలేదు. God did not stop giving the manna or the waters. The simple reason, at some point in your life you will come to your understanding and light the Spirit of God inside you. ఆ ఉపకార ఆత్మని ఎప్పుడు వదులుకోవద్దు. Do not leave the good spirit that is the Holy Spirit in you. అది ఆకాశము భూమి సృష్టించక ముందే ఉన్న ఆత్మ. He was there even before the worlds were formed and the heavens were formed. ఆత్మ సమస్తాన్ని నీకు నేర్పిస్తుంది. He will teach you all things. అందుకే ఆత్మ వల్లనే దావీదు ఎవరు అతనికి కీడు చేసినా కూడా అతనికి
ప్రతి వాళ్ళకి మేలు చేసుకుంటూనే వెళ్ళాడు. That's the reason David, having the good spirit in him, was always doing good even if people were షిమ్యి doing bad against him. శపించినా కూడా నా దేవుడి చిత్తం లేకుండా అతను పలకడు అని చెప్పి దేవునికి మహిమ తెచ్చుకుని వెళ్ళాడంటే ఆ ఉపకారాత్మ ఉండటం వల్లనే. Even when Shimei was cursing and stoning David, he said, "Leave him." Without God's permission, he cannot have done that. That's the అలాగే reason because of- అబ్షలోము దావీదు జెరూసలేంలో ఉన్నప్పుడే దావీదు యొక్క కొడుకు దావీదుని పట్టుకుని చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దావీదు ఇక్కడ ఉంటే నా వలన అనేక మంది జనాంగము చనిపోతారన్న మంచి ఉద్దేశంతో ఆ యెరూషలేము నుండి పారిపోయి బయటకు వచ్చేస్తారు చూసారా. దానికి కారణము ఆ ఉపకారాత్మ ఉండటం వల్లనే. David having the Holy Spirit or the good spirit inside him, when Absalom, his own son, was pursuing him, he decided not to stay in Jerusalem because if he stays, more number of people will die. So he decided to move out of అనేక Jerusalem. మంది అడ్వైజర్స్ చెడ్డ ఆలోచనలు చెడ్డ సలహాల ద్వారా దావీదు మీద ఎన్నో ప్రయోగాలు చేయాలని నీకు సొంత కొడుకు అనుకున్నా కూడా దేవుణ్ణి ప్రశ్న వేయకుండా పరిగెట్టాడే గాని ఎందుకు పరిగెడుతున్నానన్న ఒక ప్రశ్న కూడా వేసుకోలేదు. అది ఉపకారాత్మ యొక్క లక్షణము. Though Absalom, his own son, was surrounded with wicked counselors to kill David, many people were troubling David. David was only running, but he never questioned God. Why is this happening in my life? He never ever questioned God in his life. రాజు He was a king. రాజుగా ఉంటూ తనను తాను తగ్గించుకుని చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటే ఒకసారి ఆలోచించండి. He was a king. He humbled himself and he did not even have a footwear to run. He was running for his life. తన సొంత కొడుకు నన్ను ఇట్లా చేస్తున్నాడని అనుకోలేదు కానీ నేను చేస్తున్న పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను, ఇది నేను విధేయతగా తీసుకోవాలి అని పలికాడు అని అంటే అది ఉపకారాత్మ యొక్క లక్షణం. అందుకునే దావీదు అంతగా గొప్పగా వాడబడ్డాడు. David indeed sinned and he said, "This is the consequences or the punishment that I have sinned that I am following." But he did not question God. ఎప్పుడూ కూడా దేవుని ప్రశ్న వేయలేదు. Never ever did David question God. దేవుడు ఆయన శిక్ష ఇచ్చినప్పుడు కూడా ఆయన చేతిలో పడటమే మంచిదని అని కోరుకున్నారు కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు న్యాయాలు మాట్లాడిన విధంగా దావీదు ఎప్పుడు మాట్లాడలేదు. And David always said it is good to fall in the hand of God rather than falling in the hands of enemies. But he never questioned God. He was willing to accept all the ఈ punishment. ఉపకారాత్మ విసుగు తీసుకురాదు. Now the good spirit will not bring the irritation in ఈ you. ఉపకారాత్మ చిరాకు తీసుకురాదు. Good spirit will not bring the ఈ irritation in you. ఉపకారాత్మ పాయింట్ అవుట్ చేయదు. Good spirit will not point out. ఈ ఉపకారాత్మ ఎదుటి వాళ్ళ తప్పులు కనిపెట్టదు. The good spirit will not find ఈ fault in others. ఉపకారాత్మ ఎదురుగా ఉన్న నెగటివ్ ను కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే విధంగా నడిపిస్తది. The good spirit will always show the positive side, not the negative side. ఈ ఉపకారాత్మ ఎప్పుడూ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసేదే ఉపకారాత్మ యొక్క లక్షణము. The good characteristic of the Holy Spirit is to remind you of all good things. ఈ ఉపకారాత్మే నీలో ఉన్న పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసేది. And it is a good spirit only will remind the Holy ఈ Spirit inside you. ఉపకారాత్మే నీకు దేవుని శక్తిని గుర్తించేది. It is a good spirit will remind you of the power of God. చూసారా, ఈ ఉపకారాత్మ శరీరానికి ఆత్మకి డిఫరెన్స్ చూపిస్తుంది. The good spirit will show you the difference between Next flesh verse carnally చూడండి. minded and spiritual minded things. పదవచనము వర్స్ 10. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. And if Christ is in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. దావీదు మనిషి, David was a man. గొర్రెలు కాచుకునేవాడు, He was a shepherd boy. చదువు కూడా చదువుకోలేదు. He was not educated. మరి అటువంటి వాడిని ఎందుకు ఎన్నుకొని రాజుగా చేశారు? But if that's the case, why did God select him and make him as a king? చాలా మంది అనుకోవచ్చు, నేను సరిగ్గా చదవను, నాకు ఏమీ రాదు, నాకేమీ తెలియదు, కానీ దేవుడు ఈ రోజు ఈ స్థాయిలో పెట్టారని చాలా మంది అనుకోవచ్చు. Many people will know the same thing. Even I am not educated, even I don't have studies, but God has kept me in such a wonderful place. కానీ దావీదులో ఉపకారాత్మ ఉండటం వలన మంచిగా ఉండగలిగాడు, చెడులో కూడా మంచిగా ప్రవర్తించగలిగాడు. పరిస్థితులు తారుమారు అయినా కూడా, అంటే ఒక రాజుగా ఉండి మరలా అతను చెప్పులు కూడా లేకుండా పరిగెట్టినా కూడా ఉపకారాత్మకు విలువిచ్చాడే గాని తన స్థాయికి విలువించుకోలేదు. Now David did not give importance to his status or to his background or whatever it is. Though he was a king, he was only recognizing the good things. He did not complain. He was only magnifying God in all the situations, అంటే even if they were దానికి not అర్థం ఏంటి? favorable. What does it mean? అతను శారీరకంగా చచ్చిపోయాడు కాబట్టి అతను
ఉపకార ఆత్మ యొక్క జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆ ఆత్మ అతన్ని మంచి స్థాయిలోనికి తీసుకెళ్తుంది. Because he put to death the flesh related things or the carnal related things, that's the reason he was able to pursue the Holy Spirit. లోకము అంటే ఏంటి? What is the meaning of the world? ఈ లోకములో ఉన్న న్యాయానికన్నా దేవుని న్యాయాన్ని నమ్మండి. Believe in the righteous judgment of God rather than the ఈ judgment of లోకంలో the world. మనుషులు ఆలోచించే విధానం కాకుండా దేవుడు ఆలోచించే విధానంలోనికి మీరు ఎంటర్ అవ్వండి. Enter into what God is thinking and what God is giving counsel, not according to what man is giving you counsel. మీ దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారు కాదు, దేవుని దృష్టి నీలో ఉందనుకో, దేవుని దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారని నువ్వు ఆలోచించాలి కానీ నీ దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారని ఎప్పుడు చూసుకోకూడదు. Do not judge a person according to your own eyes and your own perception. Always use the righteous judgment of God. In God's sight, how you are is more important than what others are towards you. ఎందుకంటే నీకు తెలియకుండానే నీకు నువ్వే జడ్జ్ చేసుకుంటున్నావు. Because without your knowledge, you're judging yourselves when you're judging others. దేవుని ఆత్మ నీలో లేకుండా ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నా ఆ ద్వేషం నీ మీద నువ్వు పెట్టుకున్నట్లకే. When you don't have the God Spirit in you, when you are judging others and you are condemning others, you are actually condemning yourself. 11th verse చూడండి. 11వ వచనము, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే కుమారుడు ఈ లోకంలో రక్తము చిందించి మూడో రోజు తిరిగి లెగిశారు. The Lord Jesus Christ gave his blood on the cross and rose again the third day. ఆయన ఆత్మ, ఆయన ఉపకారాత్మ, ఆయనలో ఉన్న సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయనలో ఉన్న ఆదరణకర్త నీలో ఉన్నారనుకో, నీలో ఈ శరీరము అన్నది, ఈ మనిషి శరీరము అన్నది చనిపోయి ఆ ఆత్మతో ఈ భూమి మీద నువ్వు మరలా జీవించావని అర్థం. If the Spirit of God is the Spirit of truth, if the good Spirit is there in you, though you are physically present or physically alive, will give life to your mortal bodies. That means your spiritual body will get life. ఆ ఆదరణకర్త నీలో ఉంటే నీకు ఆదరణ లభిస్తుంది. If you have the Spirit that leads you into all truth, the wonderful counselor, సత్య స్వరూపమైన ఆత్మ నీలో ఉంటే నువ్వు సత్యంలోనికే వెళ్తావు గానీ అసత్యానికి వెళ్ళవు, నీలో పార్షియాలిటీ ఉండదు. if you have the Spirit of truth, you will only walk in the truth, you will not have any partiality. ఉపకారాత్మ ఉంటే నీలో ఎప్పుడు ఒక మంచి మీద దృష్టి ఉంటుంది కానీ ఒక చెడు మీద ఉండదు, అది ఒక నెగిటివ్ మీద ఉండదు. అది నెగిటివ్ అయినా నువ్వు పాజిటివ్ గా తీసుకుంటావు. If the good Spirit is dwelling in you, you will focus only on good things. Even if something appears to be negative, you will see from a positive angle. 12th verse చూడండి. Verse 12. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరమునకు రుణస్థలము కాము. ఇప్పుడు ఆలోచించండి, మీరు దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకొని శరీరానికి రుణస్థులుగా జీవిస్తారా? Therefore, dear brothers and sisters, you have no obligation to do what your sinful nature urges you to do. So therefore, if you receive according to the Holy Spirit, will you give obligations to the spiritual worldly man? దేనికి మీరు రుణస్థులు, దేవుడికా మీ శరీరానికా? To whom do you want to give credit to? To the spirit or to the flesh? నీ శరీరము ఏది రిసీవ్ చేసుకోదు, అది తప్పుని రిసీవ్ చేసుకోదు, మంచిని రిసీవ్ చేసుకోదు. Because the flesh, the carnally minded person will not receive the good or will not receive the bad also. అదే చెప్తాను. That's what. ఒక మంచిని నేర్చుకుని మంచిగా ప్రవర్తించడానికి ఇది నేను ప్రాక్టీస్ చేయాలంటారు కానీ అబద్ధం చెప్పేస్తూ ఉంటారు కదా, మరి అదే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వచ్చిందా? Many people say they're not able to practice the word of God, but when it comes to telling lies or assumption and other things, did you practice to tell a lie? వేషధారణగా ఉన్నది మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారా? Did you practice how to be a hypocrite? ఎగతాళి చేసేది మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారా? Or if you're a sarcastic person, did you practice being how to be sarcastic? ఎదుటి వాళ్ళ మీద నింద వేసేది మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారా? Did you blame others? When you're blaming others, did you practice how to blame others? మరి మీరు ప్రాక్టీస్ చేయకుండా నేర్చుకున్న దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ మరి దేవుని వాక్యం మీద మరి ఎందుకు ప్రాక్టీస్ చేయాలని దృష్టి పెడుతున్నారు? అది కూడా ఇలాగ మార్చుకోవచ్చు కదా మీరు. And why is it that you're not telling that you're practicing the word of God when you did not practice telling lies or when you did not practice doing the negative things and all? ఎందుకంటే
ఉపకారాత్మ అన్ని మంచి నేర్పిస్తుంది కాబట్టి. Because the good spirit will always teach the good things only. ఎందుకంటే ఒక మంచిని ప్రాక్టీస్ చెయ్యాలా, ఒక చెడుని ఈజీగా అవలంబిస్తున్నారు, ఒక మంచిని ప్రాక్టీస్ చెయ్యాలా అన్నది నాకు ఒక పెద్ద డౌట్ గా మిగిలిపోయింది. It's like a big dot when you're wanting to practice the good things, you say you want to practice, but when it comes to the bad things, you don't even practice, you just do it. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది, శరీరానుసారమైన మనసు శరీరం మీద దృష్టి పెడతాది, ఆత్మానుసారమైన మనసు ఆత్మ మీద దృష్టి పెడుతుంది. That's the reason the worldly things or the carnally minded person will focus only on the flesh related things, a spiritual related person will focus on కానీ spiritual things. ప్రకృతి సంబంధమైన మనుషులు దీనిని గ్రహించరు. But the worldly people cannot understand these things. వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి శరీరము ఆత్మ మధ్యలోకి వచ్చి ఇలా ఎవరుంటారు అని అంటారు. And these are the people who will come and tell, who can be like this? It's very difficult to lead a good life. అంటే దానికి అర్థము వాళ్ళు ఎక్కడే ఎండ్ అవుతారు అన్నది వాళ్ళకి తెలియదు. That means they do not know where they would end. ప్రతి మనిషి తన కాంప్రమైజ్ అయ్యే లైఫ్ మీదనే దృష్టి పెడుతున్నారే గాని ఆ కాంప్రమైజ్ అన్నది దేవుడితో కాంప్రమైజ్ అవుతే ఎంత బాగుంటుంది. People want to compromise and live with sin, but if they really want to live with God, how good it is. అంటే శరీర విషయానికి కాంప్రమైజ్ అయిపోయి సరేలే అని కాంప్రమైజ్ అయిపోతారు. అదే ఆత్మ విషయంలో కాంప్రమైజ్ అవ్వగలుగుతున్నారా? For the worldly related things and the worldly life, they are willing to compromise their life for anything. But when it comes to అదే spiritual things, why do రోమన్స్ you 8 compromise? చాప్టర్ చెప్పేది. That's what Romans 8 chapter says. చాప్టర్ అదే నేర్పిస్తుంది. What is- నెక్స్ట్ వర్స్ చూడండి. 13వ వచనము. Verse 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. But if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, you will live. అంతే. మీరు ఆత్మీయంగా జీవించాలి అని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎందుకంటే దావీదు అలాగే నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? జీవం కలిగిన దేవుడు అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అతను చేసే ప్రతి పనిలోనూ ఉపకారాత్మ అతనికి సహాయం చేస్తూ వెళ్ళింది. అందుకనే బలంగా దేవుని ఆత్మ అతనికి సహాయం చేసుకుంటూ వెళ్తాడు. David took a very firm decision by saying, as Lord lives. He knew that God was alive. That's the reason the good spirit always helped him to do only good things, not the wrong things. శరీర అనుసారంగా ప్రవర్తించిన వారు ఎప్పటికైనా చావవలసిందే. దానివల్ల సంతోషం దొరకదు ఇంకా. But if you live by its dictates of a carnally minded thought, you will surely die. ఆత్మ చేత శరీరము జీవించిందనుకో, ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు, అక్కడ కూడా సంతోషంగా ఉంటావు. But if through the power of the Spirit you put to death the deeds of your sinful nature, you will live here, you will have peace here, and you will have a peace in heaven. అలాగే మళ్ళా జాన్ 16:14 వచ్చేయండి. Come back to John 16 verse 14. యోహాన్ సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. జాన్ చాప్టర్ 16 వర్స్ 14. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. He will bring me glory by telling you whatever he receives from me. అందుకనే కదా దావీదు ఆ కాలంలో ఇలా చేశారు అని చెప్తున్నానంటే దేవునికి మహిమ తీసుకొస్తున్నాను. Now David did those things in the past. That's the reason I'm bringing glory to God about మోషే David. ఇలా చేశాడు అని అంటే దేవునికి మహిమ తీసుకొస్తున్నాము. When I'm saying Moses did like this means he's bringing glory to God. ఎందుకంటే ఆ ఆత్మ ఆ మోషే శరీరంలోను దావీదు శరీరంలోను ఉండి దేవునికి మహిమ తీసుకొచ్చింది కాబట్టి వారి ప్రవర్తనని ఈ రోజు మీరు వినగలుగుతున్నారు. The good spirit was dwelling in Moses, David, Paul and all these people. That's the reason they were bringing glory to God and we're able to talk about అదే that. ఆత్మ ఈ రోజు మీ దగ్గర ఉన్నప్పుడు మీ శరీరానికి మహిమ తెచ్చుకుంటున్నారా, మీ నోటికి మహిమ తెచ్చుకుంటున్నారా, మీ ఆలోచనకి మహిమ తెచ్చుకుంటున్నారా, దేవునికి మహిమ తీసుకొస్తున్నారా? But today when the Holy Spirit, God, the good spirit one is living in you, are you bringing glory through your words you're speaking, the way you're thinking and the way you're behaving? 15th verse Or చూడండి. are you bringing glory to God? 15వ వచనము. Verse 15. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. నెహెమ్యా 9వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 20. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి, నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. దేవుడు మంచి ఆత్మని మనుషులకి వాక్యం ద్వారా పంపిస్తున్నారు. The Lord God is sending the good spirit to instruct us. వాక్యం పంపించి ఇలా జీవించని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. He's giving us the word of God and instructing us to live like వాళ్ళు this. తిరిగినా తిరగపోయినా కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. Whether they want to follow or not, the Lord was continuously giving us ఎందుకు the word of ఇన్స్ట్రక్ట్ God. చేస్తున్నారు? తిరుగు అని ఇన్స్ట్రక్ట్ The చేస్తున్నారు. reason why He is giving us those word of God is to tell us to turn.
వాళ్ళకి దేవుని వాక్యం ఇవ్వడం మానలేదు, పరిశుద్ధాత్మ నడిపింపు మానలేదు. ఎప్పుడైనా వారు తిరగకుండా పోతారా అని ఆ పరిశుద్ధాత్మని వాళ్ళు అలాగే ఉంచారు కానీ తీయలేదు. The good spirit was given to them so that they will turn at some point of time. చూడండి హగ్గై 2:5. హగ్గాయి 2వ అధ్యాయము 5వ వచనము. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఈ జ్ఞాపకం చేసేది ఎవరు? Who is the one who will remind you? ఉపకారాత్మ, It is the good spirit. పరిశుద్ధాత్మ, It is the Holy Spirit. సత్యస్వరూపైన ఆత్మ. It is the spirit of truth. ఇవి తండ్రి చేసిన క్రియలని, కుమారుడు చేసిన క్రియలని, పరిశుద్ధాత్మ నడిపింపు ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఇదిగో దేవుడు ఆ కాలంలో ఈ కార్యం చేశారు, నీ జీవితంలో చేస్తారు కాబట్టి నువ్వు భయపడక అని నీకు జ్ఞాపకం చేస్తున్నారు. కానీ నీకు ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు, ఎన్నో 10-15 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుంటాయి. కానీ దేవుడు దావీదు జీవితంలో చేసిన విషయాలు నీకు జ్ఞాపకం ఉందా? అబ్రహాం జీవితంలో చేసిన విషయాలు జ్ఞాపకం ఉందా? ఇస్సాకు జీవితంలో చేసిన విషయాలు జ్ఞాపకం ఉందా? యాకోబు విషయంలో చేసిన విషయాలు జ్ఞాపకం ఉందా? యోసేపు జీవితంలో చేసిన విషయాలు జ్ఞాపకం ఉందా? ఏ విషయాలు జ్ఞాపకం ఉన్నాయి? The Spirit of God will teach you all things, reminding you of the things of everything pertaining. When it comes to your own life, you are able to remember the wrong doings or wrong things that occurred in your life. But are you able to remember what all good things God has done in Abraham's life, Isaac's lives, Jacob's lives, David's lives, Joseph's lives? You are not able to remember them, but you are able to remember what all bad things happened to you. అవి మాత్రమే మర్చిపోలేరు. Those things you are not able to erase from your memory. దేవుడు నీ జీవితంలో చేసిన నీకు జ్ఞాపకం ఉందా? Okay, at least what God has done in your life, are you able to remember them? Are you able to remember all his benefits that he has done in your life? మరి అదెలాగూ మర్చిపోయారు? How come you are able to forget those also? ఎందుకంటే నిన్ను నువ్వు ఎక్కువ గుర్తు తెచ్చుకున్నావు కాబట్టి దేవుని మర్చిపోతున్నారు. Because you are remembering you more rather than remembering the word of God and what he has done to you. Verse 8-10. యెషయా 63వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. వారు నా జనులనియు అబద్ధముల ఆడలేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములు అన్నిటికును ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. ప్రాణం పోయినా కూడా దేవుని ప్రశ్న వేయొద్దు. Now this is very important. No matter what happens in your life, never ever question God. ఆయన గద్దింపుకి విసుగవద్దు. Never get irritated or annoyed when he is correcting you. ఎప్పుడు? ఎందుకంటే ఆయన ఏ విధంగా అందరి దగ్గరికి వచ్చారో తెలుసా? అందరి దగ్గరికి? You know how he came to everybody? వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారి దగ్గరికి వచ్చారు. In verse 8 he said, they are my very own people, surely they will not betray with me again. This is the mindset that God has come to you and me also. అనుకుని అంటే మీ మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. Look at the trust that God has on us. ఇక్కడ ఆయన నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలలో ఆయన బాధనుందారు. అంటే ప్రతి వారి బాధలలో ఆయన బాధనుందారు, ఇంకా బాధనుందుతూనే ఉన్నారు. Now I do not know about your witness and testimony or your trust or your faithful aspect towards God, but here he was surely saying that these are my people, my children who will not lie. In all their affliction he was afflicted. He was there with us in all the sufferings that we had gone through. అందుకే ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వాళ్ళని ఎత్తుకొని తీసుకువచ్చాను. కానీ వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధం చేశాను. And the angel of his presence saved them. In his love and in his pity he redeemed them, and he bore them and carried them all the days of the old. But they rebelled and grieved his Holy Spirit, so he turned himself against them as an enemy. ఎందుకంటే
దేవుడికి అందరి మీద కూడా ఒక సాక్ష్యం కలిగి ఉన్నారు. The Lord God has a good witness towards everyone. ఆ సాక్ష్యము సత్యంగా ఉంటే ఇది నిజమవ్వాలని నేను కోరుకుంటాను. If that is, తిరుగుబాటు అన్నది ఎప్పుడు చెయ్యొద్దు. you should not rebel or grieve the Holy Spirit of God. యాక్ట్ 7:51 చూడండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారిలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎప్పుడు అది చెయ్యొద్దు. Never ever resist ఆయన the Holy ఆత్మను Spirit దుఃఖించొద్దు. and never grieve the Holy Spirit. మీరు ఐజియా 63:10 ఎప్పుడు మర్చిపోవద్దు. 8 to 10 వర్సెస్ ఎప్పుడు మర్చిపోవద్దు. Never అది మీ forget. జీవితము. ఈ రోజు మీరు బ్రతుకున్నారంటే, మీ పిల్లలతో మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారంటే, ఇంకా దేవుడు జీవించారని మీరు నమ్మగలుగుతున్నారు అనంటే ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకము. Never forget అలా Isaiah. అనుకున్నారు, మీరు అబద్ధమే చెప్పలేరని పిల్లలు అని, ఆయనకి నమ్మకంగా ఉంటారని, ఆయన తర్వాత ఆయన రక్తం చిందించాక కూడా ఆ రక్తానికి మీరు కట్టుబడి, నిబంధనకి కట్టుబడి ఉంటారని ఆయన నమ్మారు. నమ్మి మీకు రక్షకుడిగా వచ్చారు ఆయన. కానీ మీ ప్రతి యావత్ బాధలలో, మీ బాధల్లోను, కష్టాల్లోను, రోగాల్లోనూ ఆయన విడుదల తీసుకుని వచ్చారు. అయినా కూడా ఆయన తట్టు తిరగకుండా ఆయన ఆత్మను దుఃఖపరిచారు. Never forget Isaiah 63 verses 8 to 10. After what Jesus Christ has done on the cross, he still believes that we are his people, and he knows that we are the children who will not lie. But when he has so much of trust in us, let us not be those type of people who will really rebel and grieve his Holy Spirit by walking in our own ways and thoughts, by grieving God. అయినను అన్నది మర్చిపోకండి. అయినను అన్నది మర్చిపోకండి. Never forget that verse 10 which says but. ఈ అయినను వెనకాల ఇంకా ఏముందో చూపిస్తాను. నెహెమ్యా 9:26. నెహెమ్యా 9వ అధ్యాయము 26వ వచనం. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 26. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఉపకారాత్మను దయచేసిన, దేవుని వాక్యం ఇచ్చిన, పరిశుద్ధాత్మ నడిపింపు ఇచ్చాక కూడా వారు తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞలని, దేవుని మాటలని వాళ్ళు లక్ష్య పెట్టలేదు. Now even when the Holy Spirit or good Spirit was given to them, they were disobedient, they were rebelling, they were not remembering the instruction, they threw the instructions back. ప్రవక్తలను త్రోసివేయడం అంటే ఏంటండి? What do you mean by killing of the prophets? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీతో దేవుడు మాట్లాడలేదు, దేవుడు మాతోనే ఉన్నారని చెప్తారు వాళ్ళు. These are the people who will say you are telling lies to the true prophet and say God is speaking to us, but you are a false prophet. They will accuse those people. ఇలా చెప్పి వాళ్ళని బాధపెట్టి, దుఃఖపెట్టి, కొంతమందిని కొట్టి, బంధించి, కొంతమందిని చంపేశారు. Some people were grieved, some people were insulted, and some people were killed also. These were the things that people did to the ఎందుకు ఇలా prophet. జరగడానికి కారణము? What could be the reasons that people behave like Proverbs that? 16:25. Proverbs 16:25. సామెతలు 16వ అధ్యాయము 25వ వచనం. Proverbs chapter 16 verse 25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒక మనిషి మార్గము తన దృష్టికి, దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నట్టుగా తను అనుకుంటాడు. This man thinks that his way is right in the sight of the Lord. ఇది ఎవ్వరు ఆలోచించరు. ఈ పదం ఎప్పుడు మర్చిపోద్దు. Proverbs 16:25 ఎప్పుడు మర్చిపోవద్దు. Never forget Proverbs 16:25. ఇది గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి మీరు. You should always remember these. నేను చేసే పని ఇది నా దృష్టా, దేవుని దృష్టా అన్నది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండండి. You should always remember whatever you are doing, is it what God is instructing or is it your own way? ఉపకారాత్మను దయచేసే కూడా చూడండి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించారు అని. Nevertheless, they were disobedient and rebelled against you, cast your law behind their backs, and killed your prophets who testified against them, to turn them to yourself, and they worked great provocations. Judges 2nd chapter 10 and 11 verses. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10-11 వచనములు. ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను
ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి ఎందుకు ఆయన కట్టి ముద్రించి అప్పగించినది ఎవరు తెరిచి చూడలేకపోతున్నారంటే దానికి కారణము దేవుడు అని పలుకుతారు, దేవుడికి ఇష్టమైనది గుర్తించట్లేదు కాబట్టి ఆ తరాన్ని ఏమన్నారు, దేవుని ఎరగని తరము అని అన్నారు. Now, why is it that people, when God has bound up the words of God and sealed it, and they were supposed to hand over the generation when people are not able to understand, it's because of the unfaithfulness of the people of Israel. దేవునినైనను ఎరుగని తరము అంటండి. ఈ తరము ఏంటంటే దేవుడు అని పలుకుతారు కానీ వాళ్ళ క్రియలు వాళ్ళ మాటలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టే ఉంటుంది. They say God, but when it comes to the way, their lives are not as if they know God. అందుకనే వాళ్ళకి దిద్దుపాటు వాళ్ళకి నచ్చదు, కానీ వాక్యం అయితే నోటితో పలుకుతారు. They hate correction, but they will speak the word of God. Psalms 50 verse 16 and 17. కీర్తనలు 50వ అధ్యాయము 16-17 వచనములు. Psalms 50 verses 16 and 17. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టలు వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీ నోట వచించదువేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ఎందుకు ఈ మాట చెప్పారు? Why this was వారిలో ఉపకారాత్మ లేదు, దేవుని వాక్యము లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. They don't have the word of God, they don't have the good spirit in them, and they are not వాళ్ళకి కరెక్షన్ సిస్టమ్ లేదు కాబట్టి ఎదుటి వారికి కూడా కరెక్షన్ లేకుండా బోధిస్తూ ఉంటారు. They don't like correction. That's the reason they don't want to be corrected, and they will not listen to others also. అలాగే Psalms 106 verse 43. Psalms 106 verse 43. కీర్తనలో 106వ అధ్యాయము 43వ వచనము. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. వాళ్ళు ఏం చూస్ చేసుకుంటున్నారు? What did they choose? శరీరాన్న ఆత్మన? Did they choose carnal minded or spiritual minded? ఎందుకంటే అనేక పర్యాయంలో ఆయన వారిని విడిపించెను. In many ways God again and again rescued them. ఆయన విడిపించినా కూడా ఆయన విడిపించిన దానికి కృతజ్ఞత చూపించకుండా వారి ఆలోచనతో వాళ్ళ తిరుగుబాటు చేస్తూ వాళ్ళ దోషానికి వాళ్ళే కారకులవుతున్నారు. They chose to rebel against him, and they were finally destroyed by their own sin. నెహెమ్యా 9:28 చూడండి. నెహెమ్యా 9వ అధ్యాయము 28వ వచనం. నెహెమ్యా చాప్టర్ 9 verse 28. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతుకు అప్పగించెదవి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. వారు నెమ్మది పొందిన తరువాత అంతా బాగుండి దేవుడు మళ్ళించి సమాధానం ఇచ్చాక నీ ఎదుట మరలా ద్రోహులు కాగా, అంటే ఒక మనిషికి విడుదల, ఆ కుటుంబానికి విడుదలనిచ్చాక కూడా మరలా దేవునికి తిరుగుబాటు చేశారనుకోండి, ఇంకా ఎవరికి అప్పగిస్తారు? మళ్ళీ శత్రువులకు అప్పగించి వెళ్ళిపోతారు ఆయన. Once the person gets peace in his life, but these people wanted to commit evil again in the sight of God, what will God do? He will let their enemies conquer them. ఎందుకంటే వాళ్ళు దేవుడి కన్నా వాళ్ళకే ఎక్కువ విలువిస్తున్నారు కదా. Because they are giving importance to committing evil. దేవుడే అంటున్నారు కానీ ఈవిల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. They say God, but they are giving importance to evil. అలాగే 29 verse కూడా చూడండి. 29వ వచనము. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. ఇదంతా కూడా అయినను అన్న వెనకాల ఉంది చూసారా. All these words follow the word nevertheless. ఎప్పుడైనా దేవుణ్ణి ఒకరిని పొగుడుతున్నారు అని అంటే తెలుసా, వాళ్ళు గర్వం ఉందా తగ్గింపు ఉందా అని చూడటానికి. Now when God is actually talking good about a person, is just to test whether they are having pride or they are having పొగుడుతున్నారు కదా అని చెప్పి ఎవరు కూడా గర్వంగా ఫీల్ అవ్వద్దు. If God is praising you, be careful that pride may not enter into you. ఎంత పొగడ్తలు వస్తున్నాయో అంత తగ్గింపు రావాలి. The more Lord is talking good about you, you should be more humble. ఆ అయినను తర్వాత ఏంటి? What are the words? What are the verses that is following after? అయినను అని వచ్చిందంటే దేవుని ఆజ్ఞల్ని, దేవుని మాటల్ని, పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు. ఇంకా
తెగించేశారు వాళ్ళు. When the word nevertheless has come, that means even after that reason also they have దానికి neglected the Holy కారణము Spirit. వారి మార్గములు ఎంచుకుని వారి దృష్టికి అనుకూలంగా చేసుకుంటూ వెళ్తూ ఇది దేవుని దృష్టి అని చెప్పుకుని వెళ్తున్నారు. తర్వాత వాళ్ళే నాశనం అవుతున్నారు. They are getting destroyed by their own sins because they were going in the wrong direction. అంటే తర్వాత వాళ్ళ తరం వాళ్ళు ఎలా ఉంటారు, దేవుడు తెలుసు అని అంటారు కానీ ఆయన తెలియని తరంలాగానే జీవిస్తూ ఉంటారు వాళ్ళు. Now how will the generation be? They say they will know God, but their behaviors, their actions will be as if they do not know who God అంటే is. in the- దేవుని ఎరగని తరం వాళ్ళు ఎలా జీవిస్తారు, దేవుడి వాక్యం చెప్పుకుంటూ దిద్దుపాటుని అసహ్యంగా తీసుకుని దేవుని మాటలు వెనక్కు తోసేస్తూ జీవిస్తారు. These people hate instruction and correction, and they'll put the instructions behind their backs, and they will keep rebelling and going stubborn in their own ways. ఎందుకంటే వాళ్ళ దోషము చేత వాళ్ళు హీనదీసుకు పడుతున్నారు కాబట్టి. Because their own iniquities and transgressions have surpassed them. ఎందుకంటే దేవుడు వారిని విడిపించినా కూడా మరలా అదే తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచనని బట్టి వాళ్ళు తిరుగుబాటు చేసుకుంటున్నారు. They are rebelling because of their own thoughts, but they are not willing to turn towards God. ఉపకారాత్మ యొక్క లక్షణము, ఆ ఉపకారాత్మ ఆయనకున్న ఆలోచనను నీకిచ్చి దేవుని యొక్క మాటని నీకు బయలుపరిచి నిన్ను నడిపించేదే ఉపకారాత్మ యొక్క లక్షణం. The good spirit will always give the good thought to you and also help you with the word of God and lead you in the right path. అంటే వాళ్ళు నీ ఆజ్ఞలను విధులను ఒకటి ఆచరించిన ఎడల వాడు బ్రతుకుతాడు కదా, బ్రతుకుతారు. మరలా దేవుడి తట్టు తిరిగి ఆజ్ఞలు పట్టుకుని ఆయనకి ఇష్టంగా జీవిస్తే వాడు మళ్ళీ బ్రతుకుతాడు. If a person follows the word of God, he will surely live. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికావనుకో, వీళ్ళు ఎలా మార్చుకున్నారు అని నువ్వు సాక్ష్యం పలికావనుకో. But if you are willing to listen to the instructions of God, వెంటనే దేవుడే నాకు తోడుగా ఉన్నారు, దేవుడే నా మీద సాక్షి పలికారు, మిగతా వాళ్ళతో నాకు సంబంధం ఏంటి అన్న ఆ గర్వంలోకి వెళ్ళిపోతారు. when immediately these people enter into pride, telling that God himself spoke good about me, because the moment God speaks good, people get pride in their lives. దేవుడు సర్వోన్నతుడు, భయంకరుడు. God is almighty and is awesome. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. ఆయన మాట అగ్ని వంటిదిగా ఉంటదని జ్ఞాపకం చేసుకోండి. His eyes are blazing fire and his words are like the words of fire. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర భయభక్తులు కలిగి, ఆయన దగ్గర వణికి, ఆయన గద్దింపుకు భయపడి జీవించాలే గాని నీతో నిన్ను గద్దించి ప్రేమిస్తున్నారు కదా అని నువ్వు గర్వంతో నీ ఇష్టంగా ప్రవర్తించకూడదు. Just because God is lenient and is talking good about you, you should not have pride in your life. You need to have the fear of God at all the days of your life. కాబట్టి ఎప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. When you have the fear and reverence of God, even your children also will move in the same direction. గలతీ 3:12. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. Galatians chapter 3 verse 12. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. అప్పుడు విశ్వాస సంబంధమైనది కాదు. It is not by faith. It's not a way of faith. ప్రవక్త చెప్పినట్టు వాళ్ళు చేశారంటే దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నారు అని అర్థము. If they obey the words of the prophet, that means they are obeying the word of God. మనకి ఇప్పుడు విశ్వాసం అన్నది ఉంది. Now we have faith. ప్రవక్తలందరూ కూడా మనల్ని విశ్వాసంతోనే నడిపిస్తున్నారు. All the prophets are leading us into faith. అక్కడ విశ్వాసం లేకుండా క్రియలతో నేర్పించుకుంటూ మనకి విశ్వాసాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. They did not have faith at that time, but it was all about the works. Romans 10:5. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. Romans chapter 10 verse 5. ధర్మశాస్త్రము మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అదే నీతి విశ్వాస రూపంలో ఈ రోజు భూమి మీదకి వచ్చింది. And the same faith has come in the form of love towards us, which is కాబట్టి God. విశ్వాసంతో నువ్వు ఆ నీతిని జరిగించావనుకో నువ్వు బ్రతుకుతావు. If you live in faith, then you will live. ఎవర్-లాస్టింగ్ లైఫ్. There will be everlasting life. జకరియా 7:11-12. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందుల వలె కఠినపరుచుకొనిరు గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకు వచ్చెను. వీరందరూ చేసిన పని ఏంటి?
What did they do? దేవుడు ఏ విధంగా మిమ్మల్ని సృష్టించి నాసికారంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊదారో అలాగ మీరు ఆయనకు కావాలి. Now, as the God breathed into our nostrils, spirit into our nostrils, we have to have the same spirit in us. కాబట్టి సాతాను పాము రూపంలో వచ్చి అవ్వని మోసం చేసినట్టు, అవ్వ మాట విని ఆదాము మోసపోయినట్లు ఇప్పుడు మీకు తెలుసు కదా, అలాగ మీరు కూడా చెయ్యొద్దు అని ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. As the cunning serpent came and deceived Eve, you also don't get deceived by the words of Satan. That's a warning to us. మనకేం చెప్తున్నారంటే ఆ కాలంలో వాళ్ళ గురించి తెలుసుకున్నారు కదా, కాబట్టి అలా కాకుండా మీరు జాగ్రత్త పడండి, లేకపోతే ఇదిగో ఈ ఉగ్రత వాళ్ళు చేసినట్టే మీరు చేశారనుకో అదే ఉగ్రత రావడం జరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. And it is a warning that is coming from God, is in those days these people disobeyed and rebellious. You also don't be like them, otherwise the same wrath will come upon you. సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు కాబట్టి ఇది యుగాంతము వరకు కూడా ఇది ప్రతి మనిషికి, ప్రపంచంలో ఉన్న మానవ కోటికి ఇది ఒక్కటే విధి. Therefore the instructions has come from the Lord of heaven's armies, because he has sent the Spirit through the earlier prophets. So this is an instruction not only for just us but for all human beings. చూసారా, ఇదంతా అయితే వెనకాల ఉన్నది. These are all following the word but or nevertheless. చూడండి నెహెమ్యా 9:30. నెహెమ్యా 9వ అధ్యాయము 30వ వచనం. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 30. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అనేక సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతంతో ఓర్పుతో కలిగి ఉన్నారు గాని మనుషులకి ఓర్పు లేదు, దీర్ఘశాంతము లేదు. Now the Lord God with his love was patient so many years, but when it comes to people they don't have love and they are not patient. పాత నిబంధనలో ఎందుకు పరిశుద్ధాత్మనిచ్చారు? Why was the Holy Spirit God given in the Old Testament? పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? What is the role of the Holy Spirit? ప్రవక్తల్ని ఎన్నుకొని పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చారు? Why did God select the prophets and give the Holy Spirit? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క లక్షణం ఏంటంటే నమ్మకస్తులైన ప్రవక్తల ద్వారా ప్రజల పాపాన్ని బయలుపరచబట్టమే పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. The Lord God was selecting the faithful prophets and exposing the people's sins so that they will turn towards God. పరిశుద్ధాత్మ పని నువ్వు తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పుద్ది. The Holy Spirit God will straight away tell this is a wrong thing. అది పరిశుద్ధాత్మ యొక్క లక్షణము. That's the characteristics of Holy పాపం Spirit. నుండి వారిని బయటికి తీసుకొచ్చి ఇది తప్పు అని చెప్పి వాళ్ళని మంచి మార్గంలోకి నడిపించడమే పరిశుద్ధాత్మ యొక్క The role of the లక్షణం. Holy Spirit to go and tell people their sins. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ ఆ మనిషి యొక్క పాపాన్ని ఒప్పింపచేసి తీర్పులోకి వెళ్ళకుండా భద్రపరిచేది పరిశుద్ధాత్మ లక్షణం కొత్త నిబంధనకు But వచ్చేసరికి. when it comes to the New Testament, the Holy Spirit God will make the people convict them and ensure they will repent and then come to the fold of Christ. కాబట్టి మారు మనసు పాప క్షమాపణ చాలా అవసరం. Therefore, repentance and realizing and forgiveness of sins is ఈ very important. విషయంలో రియలైజ్ అవ్వాలి. We have to, one person has to ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ ఒక లక్షణం ఉంది. there's a difference between those time and this time. కఠినమైన మనస్తత్వం. Stubbornness, hard-heartedness. ఆ కఠినమైన మనస్తత్వము నువ్వు నీతిమంతురాలుగా అని అనుకున్నావు అనుకో, నువ్వు ఎన్ని తప్పులు చేస్తే నువ్వు నీతిమంతురాలుగా ఉండటానికి మాత్రమే నువ్వు కఠినపరుచుకుని ఉంటావు. You have hardened your heart, making you believe that you are a righteous person. అలాగే నీ మాట అందరూ వినాలని కోరుకుంటావు కానీ నువ్వు మాత్రమే వంగవు. You want everybody to listen to you, but you will not bend to their ఇది ways. చాలా ప్రమాదము. This is very dangerous. ఇది అపవాదుకున్న పెద్ద వెపన్. This is a big weapon in the hands of the devil. ఈ కఠినమైన మనస్సు వాక్యము జరిగించటలో పెట్టాలి గాని వాక్యాన్ని విడిచిపెట్టడంలో పెట్టకూడదు. If at all you are really stubborn, show it in performing the word of God, not forsaking the word of నువ్వు God. వాక్యాన్ని విడిచిపెట్టవచ్చు, You can forsake నువ్వు the word of మనుషులు God. వదిలేసుకోవచ్చు, You can even leave the కానీ people. కఠిన మనసు నీ మనసులోనే ఉంటుంది, నీ దగ్గరే ఉంటది, నిన్నెవరూ చేర్చుకోలేరు. But your hard-heartedness and your stubbornness is inside you. Nobody will accept you. They will not receive you. They will be scared of you. Help. జెర్మియా 7:25-26. ఇర్మియా 7వ అధ్యాయము 25-26 వచనములు. మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనక్కి తీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కాడే లేచి ప్రవక్తలైన నా సేవకులు అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని వారు నా మాట వినకయున్నారు.
చెవియొగ్గుకు ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఎందుకంటే నువ్వు వారితో చెప్పినను వారు నీ మాట అంగీకరించరు. Because even if you go and tell them, they will not listen to you. నువ్వు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. Even if you call upon them, they will not listen to you. ఎందుకు ఇవ్వరు? Why is it that they will not respond? ఎందుకు రెస్పాండ్ అవ్వరు? Why is it they will not respond? ఎందుకంటే కఠినమైన మనస్తత్వం కలిగి ఉన్నారు కాబట్టి పితరుల కంటే మరి ఎక్కువ దుష్టులుగా ప్రవర్తిస్తున్నారు Because కాబట్టి. they have become so stubborn and sinful, even worse than their ancestors. ఎందుకంటే వినటానికి చెవి ఇవ్వట్లేదు. They are not willing to hear. ఆఖరికి వాళ్ళు ఎలా అయిపోతారంటే వాళ్ళు చెప్పేది దేవుడు వినాలి అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. In fact, they will go to the extent that they want God to listen to them. దేవుడికి ఇంకొక పేరు కూడా పెట్టారు వాళ్ళు. They also kept another name for God. దేవుడు వినొచ్చు కదా, ఎందుకు వినరు? వినాలి. They will say in their prayers, God can hear and God will hear. Why is that God is not hearing? కానీ ఈ విధంగా ఆలోచించరు. దేవుడు చెప్పారు కదా నేను వినాలి, నేను చెయ్యాలి, ఇలా ఆలోచించరు. అలా ఆలోచించడానికి మాత్రమే రెడీగా ఉంటారు. They will be ready to hear other things and all, but they don't want to listen what God wants them to ఈ hear. కఠినమైన మనసు ఎక్కడికి నడిపిస్తుంది? Where will this type of spirit or this type of mentality lead to? జెర్మియా 7:28. It will lead to Jeremiah 7:28. ఇర్మియా 7వ అధ్యాయము 28వ వచనము. నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఎందుకంటే వారు మాట వినరు, శిక్షకు లోబడరు. They will not obey and they will not even నేను subject మళ్ళీ to corrections. చెప్తున్నాను, నేను మాట వినరు, శిక్షకు లోబడరు. They will not obey and they are not willing to be corrected. పాత నిబంధనలో వారి నమ్మకము వారిలో నుండి పోయింది, క్రొత్త నిబంధనలో విశ్వాసం పోతుంది. In the New Testament, faith has gone. In the Old Testament, the Spirit has left them. నమ్మకమే పోతుంది. They lost all the faith and the trust. ఆ నమ్మకమే దేవుడు. And that trust is God. వారి నోట్లో ఉండవలసింది అదే, నోటితో ఒప్పుకుని అంటారు చూసారా, ఆ ఒప్పుకుని హృదయంతో విశ్వసించి అంటారు కదా, ఈ రెండు పోతాయి. That means believing in the heart and confessing in the mouth, all will go. ఆ వాక్యం కొట్టివేయబడుతుంది వారి నోట్లో నుండి. And the word which is there will erase from them. జెర్మియా 9:3 చూడండి. ఇర్మియా 9వ అధ్యాయము 3వ వచనం. జెర్మియా చాప్టర్ 9:3. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు, ఇదే యెహోవా వాక్కు. ఉపకారాత్మ మాట వాళ్ళు వినరు. That means anything which is good, they will not పరిశుద్ధాత్మ hear. నడిపింపు వాళ్ళకొద్దు. They don't want to be led by the Holy వాళ్ళకు Spirit. అనుగుణంగా పరిశుద్ధాత్మ నడవాలని కోరుకుంటారు. They want the Holy Spirit God to be led by them. ఎందుకంటే ఇది పరీక్షించుకునే దినం అండి. Because this is a time for us to examine. ఇది పరీక్షించుకోవాలి. This is a time for us to examine. ఇప్పుడు భయపడాలి, నేను నిజంగానే నేను దేవుడి మాటేనా వింటున్నా, పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తున్నానా అని ప్రశ్నలు వేసుకోవాలి. You have to really ask, am I really being led by the Holy Spirit? Or is ఎందుకంటే it my own thoughts? అబద్ధం ఆడుటకే వారు తమ నాలుకలను వంచుదురు, దేశంలో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు, నన్ను ఎరగక కీడు వెంట అంటే కీడు వెనకాల కీడు చేయడానికి మాత్రమే వాళ్ళు రెడీ అవుతారు. అంటే పాపానికి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతారు, దానికి ఎండ్ అనేది ఉండదు. ఇంకా They have become so rebellious because they were adding sin to sin, because they are bending their tongues to shoot lies. They don't want to stand for the truth. 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు, నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకున్నోళ్ళకు ఉన్నారు, ఇదే యెహోవా వాక్కు. అంటే దానికి అర్థము ఇలాంటి మనుషులు ప్రపంచమంతా ఉన్నారండి. That means this is the type of mentality is filled with the world. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా పాపానికి కాంప్రమైజ్ అయిపోయే విషయాలే మాట్లాడి, వాక్యాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడి, మిమ్మల్ని కూడా దేవుడి నుండి కూడా తొలగించే పరిస్థితి ఎదురయ్యే జరగబోయేవి ఉండొచ్చు ఇవి. The world is filled with these type of people. So since you are in the world, there is always they will turn you towards them to compromise with the lies and sin. అందుకే
మీరు వాక్యము జాగ్రత్తగా అర్థం చేసుకుని గ్రహించారంటే ప్రతి వారికి మీరు సమాధానం చెప్పుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు భద్రపరచుకోగలుగుతారు. That's the reason if you pay attention to the word of God, you will able to give answer to all the people who ask you. అలాగే జెర్మియా 5:3 and 4. ఇర్మియా 5వ అధ్యాయము 3-4 వచనములు. జెర్మియా చాప్టర్ 5 వర్సెస్ 3 and 4. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లుకున్నారు. రాత్రి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. నేను ఇట్లనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగుక బుద్ధిహీనులై ఉన్నారు. వీరు దేనికైనా తెగిస్తారు. These people are so stubborn they can go to any extent. సెకండ్ వర్స్ చూడండి. Verse 2. 2వ వచనము. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. మోసము కోసమైనను ప్రమాణం చేస్తారు. For they tell lies just to cheat somebody, to defraud somebody. ఇక్కడ ప్రమాణము అని రాసుంది. Here it talks about oath. ఎప్పుడు ప్రమాణాలు చేయకండి. Never ever దాని swear. వెనకాల ఉన్నది రానివ్వకుండా జాగ్రత్త పడండి. Never ever swear, because when you swear, it's a very dangerous thing. ఎందుకంటే యథార్థత మీదనే కదా, యథార్థ హృదయం మీదనే దేవుడు దృష్టి పెడతారు. Because God is looking and seeking for people who are walking in the ఆ ways of truth. యథార్థంగా వాళ్ళని రక్షించాలని వెళ్తే వాళ్ళు వారిని నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖం కలగలేదు, The Lord is searching for, గద్దించిన వారికి బాధ రావట్లేదు, నన్ను ఎందుకు అన్నారు అని అంటారు. the Lord is sincerely searching for honesty people, but even when they are struck down, they don't pay attention. Even they are crushed, they refuse to be corrected. వద్దు ఈ శిక్ష వస్తాదంటే కూడా వాళ్ళు లోబడరు. Even when say that this calamity is going to come upon you, they don't want to mend their ways. ఎందుకంటే వాళ్ళు దేవుని మార్గము కన్నా వాళ్ళ మార్గాలే ఎక్కువ ఎన్నుకుంటారు కాబట్టి. Because they want to choose their own path, not God's ఎవరు path. తెలుసా వీళ్ళు ఉపకారాత్మని విసర్జించడం వలన, పరిశుద్ధాత్మని వినకపోవడం వలన, దేవుని వాక్యము తెలియకపోవడం వల్ల, గ్రహించలేకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతాయండి. అందుకనే మీరు చాలా చూసే ఉంటారు, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య తర్వాత సమస్య, కష్టము, బాధ ఎందుకు వస్తుంది? మరి ఈ దినము అనేక కష్టాలు పడిన వాళ్ళు కూడా విడుదల పొందుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు విడుదల పొందుకున్నారు? When you read this verse carefully, it's people who are piling up things over things, and they have so many struggles after struggles. One goes, another comes. If you see on the other side, people who have changed their minds, changed their ways, and walked towards the Lord, they have difficulties, but they have come out of all the difficulties. దేవుడు తెలిసినా తెలియకపోయినా ప్రతి వారి పరిస్థితులకి కారణాలు లోకము కాదు, మనుషులకి కష్టాలు కాదు, మనుషులకు ఉండే శ్రమలు కాదు, ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల జరుగుతుంది. ఒక మంచి ప్రవర్తన, మంచి ఆలోచన లేకపోవడం వల్ల కలుగుతుంది. The reason why people are still struggling is not because of God or not because of their understanding, it's because of their lack of doing these things. గర్వం వల్ల కలుగుతుంది, It's because of the pride in your ఈగో heart. వల్ల కలుగుతుంది. It's because of ego that is happening in your life. ఎందుకంటే వాళ్ళకున్న దాన్ని చూసి గర్వముతో వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. Because they have arrogance in their heart, pride in their heart, they want to only portray that in their 2 life. Chronicles 36:15. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15వ వచనము. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. 16th verse. 16వ వచనం. ఆయన పెందల కాడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా But the people, నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. తృణీకరించొచ్చా? can we mock at the messengers of God? Can we ఎగతాళి despise their చేయొచ్చా? words? Can we mock them? Can we despise their words? Can we scoff at the prophets? మీకు వాక్యం బాగా తెలిసినప్పుడు ఎగతాళి చేయండి. When you know the word of God, then you can probably ask. అదే మీకు ఎప్పుడు చెప్తాను, మనుషుల నుండి వస్తే అది పని చేయదు, కానీ దేవుడి నుండి వచ్చి ఉంటే దేవుడితో తిరుగుబాటు చేసేవారుగా ఉంటారేమో చూసుకోండి. If it comes from God, if it comes from man, it will come to nothing. But if it has come from God, you will be probably fighting మీరు with వినే God. వాక్యంలోనే మీకు అనేక సమాధానాలు, అనేక జవాబులు వచ్చేసి ఉంటాయి. By listening to the word of God itself, you would have got all the answers. దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తల్ని హింసించుదురు, అవమానపరుస్తారు మరలా.
And they will mock at the messenger of God. They despise their words. They scoff at the prophets. కానీ అక్కడ ఏముంది? నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చును. ఆయన జనుల మీదకి ఏ ప్రజల కోసము కాపాడాలని, ఏ ప్రజల్ని రక్షించాలని దేవుడు ప్రవక్తల్ని పంపుతారో ఆ ప్రవక్తల్ని బాధ పెట్టినా కూడా ఆయన కోపం రావడం జరుగుతుంది. చూసారా, కోపము, దేవునికి కోపం ఉంది. Lord has anger and wrath. That's the reason it's mentioned in verse 6. The Lord's anger will be there upon those people who are mock, who despise and scoff. అలాగే Psalms 106 verse 6. కీర్తనలు 106వ అధ్యాయము 6వ వచనం. మా పితరుల వలనే మేము పాపము చేసేతిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులు అయితిమి. ఇది మన పిల్లలకి మన తరాలకు ఉండకూడదు. అందుకునే మీకు ఇంత జాగ్రత్తగా ప్రతిదీ ఏదైతే కట్టి ఇచ్చారో ముద్రించిన దాన్ని ఓపెన్ చేసి ఉన్నది ఉన్నట్టు మీకు మీ చేతికి ఇస్తున్నాను. That's the reason whatever has been bound, I'm just opening the seal, I'm handing it over to you so that you will understand. ఈ 106 verse 6 ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. Never forget Psalms 106 verse 6. ఇలా ఒప్పుకోవాలి. మా పితరులనే మా పితరుల వలనే మేము పాపం చేసేతిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతమే అని వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు నోటితో. They were accepting their mistakes like what their ancestors have done. They were confessing before God. అలాగే Psalms 119 verse 137. కీర్తనలు 119వ అధ్యాయము 137వ వచనము. Psalms 119 verse 137. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ఏ జనమైతే ఆయన నమ్మలేదో, ఏ జనమైతే ఆయన తృణీకరించారో, ఏ జనమైతే అబద్ధ ప్రమాణాలు చేశారో, ఏ జనమైతే ప్రవక్తల మాటలు వినకుండా దేవుని తట్టు తిరగలేదో అదే జనము అనేక సమస్యలు, కష్టాలు, శ్రమలు, శత్రువులకు అప్పగింపబడి అన్ని కష్టాలు అనుభవించాక వాళ్ళు రియలైజేషన్ లోకి వస్తున్నారు. When they had to go through various difficulties in their life, then they remembered that the Lord was righteous and ఏమంటున్నారు? నువ్వు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు అని ఒప్పుకుంటున్నారు. Then they accepted when they were going through various struggles that Lord is righteous and his regulations are నెహెమ్యా fair. 9:33 చూడండి. Nehemiah 9:33. నెహెమ్యా 9వ అధ్యాయము 33వ వచనం. మా మీదకు వచ్చిన శ్రమల అన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించేదివి కానీ మేము దుర్మార్గులైతిమి. ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవరైతే రియలైజ్ అవుతున్నారో, ఎవరిలో పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరు పశ్చాత్తాపంతో అయ్యో నేను తప్పు చేశానే అని ఎవరైతే యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు దీన్ని పలుకోవాలి. Every person should come to this understanding that they have sinned, they have to confess and they have to forsake. They have to really come to that understanding that they have sinned against the Lord. మా మీదకి వచ్చిన శ్రమలు అది దురాత్మ వల్లైనా ఉండనియండి, ఎక్కడి నుంచి అయినా ఉండనియండి. Let the calamity come from the evil one or from any source. They have to accept that they have sinned against the Lord. అవన్నీ చూడగా నువ్వు న్యాయస్థుడివే, నువ్వు సత్యముగానే ప్రవర్తించావు, కానీ మేమే సరిగా ప్రవర్తించలేదని వాళ్ళు ఒప్పుకున్నారు. They were accepting and they were willfully telling that it is our mistake. We have been punished because of the sins that we have done. అలాగే నెహెమ్యా 9:31 చూడండి. Nehemiah chapter 9 verse 31. నెహెమ్యా 9వ అధ్యాయము 31వ వచనము. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడివై ఉన్నావు. ఇది దేవుని ప్రేమ. This ఈ is the ప్రేమ love of God. అంటే వీళ్ళు దేవుడిచ్చిన శిక్ష ఎందుకు ఇచ్చారని వాళ్ళు గ్రహించారు. They understood that the punishment, the reasons for their punishment. దేవుడు ఇచ్చిన గద్దింపు ఎందుకు గద్దించారని తెలుసుకున్నారు. They were able to understand what was the reason why God had rebuked them. శత్రువుల చేతికి అప్పగించింది కూడా వాళ్ళు తెలుసుకున్నారు. They were able to remember that they were handed over. మా పితరులు అదే చేశారు, మేము అదే చేశాము, కానీ వీటన్నిటిని బట్టి చూడక మేము అబద్ధ ప్రమాణాలు చేశాము, మేము మీ ప్రవక్తల్ని ఎగతాళి చేశాము, మేము మీ ప్రవక్తల్ని బాధ పెట్టాము, మేము నీ మాటను తృణీకరించాము, మేము మా నోటితో ఒప్పుకున్న వాక్యాన్ని మేము వదిలిపెట్టుకున్నాము, కానీ ఇవన్నీ చూస్తే నువ్వు నీతిపరుడివి, నువ్వు చేసింది కరెక్టే, కానీ మేమే దుష్టంగా ప్రవర్తించామని వాళ్ళు ఒప్పుకున్నారు. They confessed their sins, not only theirs but also their ancestors. They said that all this punishment that is coming upon us is because of the evil that we rendered against you. They were willfully accepting it. They were the ones who said, they were the ones who mocked at the prophets, despised the prophets, scoffed at the word of God. They put the word behind, they accepted everything. But they said, God, you are righteous and just now. ఇది దేవుని యొక్క ప్రేమ అంటే.
This is exactly Last what is called as the చూద్దాము. love of God. నెహెమ్యా 9:34-37. నెహమ్యా 9వ అధ్యాయము 34 నుంచి 36 వచనములు. నెహమ్యా చాప్టర్ 9 వర్సెస్ 34 to 36. మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలైనను వారు వినకపోయిరి. ఆపేయండి. అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఎవ్వరూ మాకు నేర్పించలేకపోయారు. Our kings, leaders, priests, and ancestors did not obey the law, word or listen to the warnings and your commands and laws. That means nobody taught them. ఎందుకంటే ఎవరు నేర్పించలేదు. Nobody was there to teach them. నేర్పించే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చెప్పిందే నిజమని వాళ్ళు నమ్మారు. And when somebody came and taught them, they believed the person who came and told us the truth. Those వాళ్ళు who were telling lies. నేర్పించినవే. ఎవరైతే వాళ్ళకి రాజు ఉన్నాడో, ఎవరైతే ప్రధానులు ఉన్నారో, ఎవరైతే యాజకులు ఉన్నారో, ఆ కాలంలో రాజులందరూ ఉన్నారు కదా, రెహబాము, యెరోబాము, వీళ్ళందరూ ఎట్లాగొచ్చారండి? వాళ్ళు ఎలా ఉన్నారో ప్రజలకు అలాగే నేర్పించారు. So whoever was leading, they were the subject, the people also was just believing in what the people told, or the king told. నువ్వు ముందుగానే చెప్పావు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్తారు, మమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తారు, నువ్వు ముందుగానే చెప్పావు. అయినా వాళ్ళు వినలేదు, వాళ్ళ మాటలు నమ్మి మేము కూడా వినలేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అక్కడ ఇదండి ఒప్పుకోవడం అంటే. They are obeying whatever God said. They said, Lord, whatever kings or the leaders or the priests whom you sent, they did not teach us properly, and we believed in whatever they taught. మీరు ఎలా బోధింపబడుతున్నారో అదే ప్రవర్తన కలిగి ఉండాలి. మిమ్మల్ని ఎవ్వరు తృణీకరించకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. Let not anybody despise you and did not find fault at you. Whatever you taught, put it in practice. మీరు ఎలా విన్నారో, ఎలా నేర్చుకున్నారో, మీరు ఎలాగా మీ సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారో, ఆ సాక్ష్యమే అనేక మంది జీవితాలకి ఒక వెలుగుగా మారాలి. Your testimony, your witness is very important, that it will give light to the other people by seeing your chaste conduct. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం చెప్పిన మాట చూసారా? మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా ధర్మశాస్త్రం అనుసరించి, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు అని చెప్పేసి ఒక్క మాట ఈజీగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. They simply made a statement. Our kings, leaders, priests and ancestors did not obey your law or listen to the warnings in your commands and laws. వాళ్ళు ఇంకొకటి కూడా పలికారు. చూడండి 35 చూడండి. Verse 35, they said something else. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. నువ్వు వాళ్ళని ఎలా నిలబెట్టావు, వాళ్ళు ఎలా ఆశీర్వదించావు అన్నది గుర్తించుకోవట్లే, కానీ దావీదు ఒక్కడే గుర్తించుకున్నాడు. These people, the kings and the leaders, they did not remember that God's goodness upon them, but David was able to remember. అందుకే దావీదు గుర్తించుకున్నాడు కాబట్టి తమ ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పి గిబియోనీయుల్ని పిలిచి, మీకు ఏం కావాలి, ఆ దోషక్రియ నేను చేస్తాను, నాకు చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. దేవుని ప్రజలని విడిచిపెట్టాలి అని అంటే, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మీకేం కావాలని అడిగాడు. అంటే ఒక రాజుకున్న మంచి లక్షణాలు చూసారు, ఆ లక్షణాలు అందరూ కలిగి ఉండాలండి. But consider King David in 2 Samuel chapter 21, when there were 3 years of famine, he identified that it was because of the Gibeonites. So he called them and he asked, what should I do so that my people, Israelites, will not suffer? These are the good characteristics of being a good king and a leader. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలు జనాంగము పశ్చాత్తాపం పొందుకున్నాక దేవుడి సన్నిధిని ఇది చెప్తున్నారు. ఇదిగో మీ వాళ్ళెవరు నేర్పించలా, నా పితరులు కూడా మాకు నేర్పించలేదు అని వాళ్ళు చెప్తున్నారు. These are the people in Nehemiah 9, the people are telling that they recognize their sins of themselves and the ancestors. Neither the kings or the leaders or the priests taught them to obey the law. ఎందుకంటే వారు కూడా దేవుని ప్రవక్తలను తృణీకరించారు కాబట్టి మేము కూడా వాళ్ళని తృణీకరించాము. Even the kings scoffed and mocked at the prophets. So that's the reason we also had to follow the king's instructions. కానీ దావీదు ఎలా ప్రవర్తించాడు రాజుగా, ఇక్కడ వీళ్ళు ఎలా ప్రవర్తించారో చూడండి. Look at the difference, the way David as a king సౌలు ప్రవర్తించడానికి దావీదు ప్రవర్తించడానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. There are a lot of difference between King David's behavior and King Saul's behavior. వాళ్ళు ఏమన్నారు తెలుసా లాస్ట్ కి? Finally, what did they say in Nehemiah? మా పితరులకి ఇచ్చిన ఆ ఫలాన్ని మేము అనుభవించాలి, యజమానులుగా అనుభవించాలి, కానీ మేము దాస్యంలో ఉన్నాం, ఆ ఫలానికి దాస్యంగా ఉన్నామని చెప్తున్నారు. 36 వర్స్ చూడండి. In verse 36 they are telling, so now today we are slaves in the land of the plenty that you gave our ancestors for their enjoyment. We are slaves here in this good land. They said they wanted to be masters of their own land, not slaves in their own land. 36వ వచనము, చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు
మేము దాసులమై ఉన్నాము. దేవుడు ఏ దేశాన్ని అయితే మనకి ఫలంగా ఇచ్చారో ఆ ఫలానికి మన యజమానులుగా ఉండాలి గాని దేవుడిచ్చిన ఫలానికి దాసులుగా ఉండటం అన్నది. We are not supposed to be slaves here in this good land. We have to be masters. లాస్ట్ చూడండి 37-38 వర్సెస్. 37-38 వచనములు. వర్స్ 37 and 38. మా పాపములు బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలించుచున్నది. వారు తమకు ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువే మనకు వరము మనకు ఫలము. Now if you ask, Jesus Christ is the gift of God and is the fruit of ఆ God. ఫలాన్ని మనకి ఇచ్చి ఆయన రక్తం ద్వారా విడిపించారు. సాతాను చేతిలో నుంచి విడిపించిన తర్వాత కూడా మరలా అదే దాస్యం కిందకి వెళ్ళి కూర్చుంటున్నారు కదా. Now the Lord God Jesus Christ has delivered us from Satan and handed over to give us a gift. But we are going back. పశ్చాత్తాపంలోకి వచ్చి రియలైజ్ అవుతేనే దీని నుండి బయటికి రాగలుగుతారు. Only if you realize and repent, only you can come out of that wrong mindset. కాబట్టి ఇలాగా దేవుడి దగ్గర ఆ ఆత్మను పొందుకొని ఆ గుడ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి వాల్యూ ఇవ్వండి. Give importance or give priority only to that good spirit. ఆ ఉపకారాత్మ ఉంటే నువ్వు పశ్చాత్తాపం పొందుకోగలుగుతావు. If you have the good spirit in you, you will have true ఆ repentance. ఉపకారాత్మ ఉంటే నువ్వు నీ ప్రవక్తల్ని ఎంత బాధ పెట్టావో అన్నది నువ్వు రియలైజ్ అవ్వగలుగుతావు. You will able to recognize all the things that you did to your true prophets. You will able to recognize when you have the good spirit in you. దేవుణ్ణి ఎంత బాధ పెట్టి ఉంటామో అన్నది ఒక్కసారి ఆలోచించండి. See how much you would have grieved God and rebelled because of your ఎందుకంటే stubborn ways. ఆ రాజు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి అని అంటే ఆ సాతాను యొక్క చేతి కిందకు వాళ్ళు వెళ్ళిపోయారు. They have power over us and our livestock. We serve them at their pleasure and we are in great misery. That means they have gone into the grip or the hold of the evil one. వాళ్ళు బాగా తెలుసుకున్నారు. ఏమన్నా తెలుసా, మా పాపమును బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారంగా ఫలమిచ్చుచున్నది. They knew the lush produce of this land piles up in the hands of the kings, and because of our sins, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తున్నారు. because of the sins of the kings and the prophets, false prophets, these people have to face the consequences. అంటే ఆ ఉపకారాత్మని దేవుడు ఇచ్చాక కూడా దాన్ని ఉపయోగించకుండా ఈ సాతాను చేతి కిందే ఉంటూ అది చెప్పింది వింటూ దేవుడు చిత్తంతో చేస్తున్నానని జీవించే వాళ్ళకి ఇది నిజంగా ఒక గొప్ప గుణపాఠం. ఇది This is a very good experience and a learning for those people who are able to recognize that they are in the grip of the evil one. They can turn and come back. మీ దృష్టిలో మీరు ఎలా ఉన్నారనేది బయటకు వచ్చేయండి. So in your own eyes and perception, how you are, come out of the wrong ways. ఎదుటివారి తప్పులు కనిపెట్టడం మానేసి మీ తప్పులు కనిపెట్టుకోండి. Now the second thing is stop finding the fault of others, start identifying your own faults. మీకు నచ్చని వారిని కూడా నువ్వు ప్రేమించుకుంటూ ఉండు. Start loving the people whom you don't like also. నువ్వు ప్రేమించినప్పుడల్లా దేవుడు ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. The more you love the people whom you don't love, God will start loving you more. ప్రార్థన చేసుకుందాం. Let us pray.